చెప్తాను. इस वैलेंटाइन के पीछे जो इतिहास है उसके बारे में आपको बताऊंगा। ముందుగా మీకు అది తెలియచేసిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. पहले उसके बारे में आपको बताकर फिर मैं वचन में जाऊंगा। ముందుగా మనకు ఆ పండుగల పేరు కనబడుతుంది, వ్యాలంటైన్ అనేది. उस त्योहार में एक हमको नाम दिखता है, वो वैलेंटाइन डे। ఇందుకు ఏంటి వ్యాలంటైన్? ये वैलेंटाइन डे मतलब क्या है? ఇది ఎవరి పేరా, ये किसका नाम है क्या? లేకపోతే ఏదైనా పట్టణం పేరా? कोई शहर का नाम है क्या? అసలు ఏంటి వ్యాలంటైన్ అన్నది? पर क्या है इसका नाम के पीछे क्या मतलब है? నాన్న రీసౌండ్ వస్తుంది నాకు, కొంచెం కొంచెం చూసుకోండి. ఏంటి ఇంతకు వ్యాలంటైన్ ఏంటి అని ఆలోచిస్తే, क्या इसके बारे में हम वैलेंटाइन क्या इसके बारे में सोचेंगे క్రీస్తు तो శకము 270 అంటే AD 270లో दो मसीह के समय पर 270 उसके समय पर రోమ్ నగరంలో ఒక వ్యక్తి ఉండేవాడు. रोम नगर में एक व्यक्ति था। ఆ వ్యక్తి RCM మతబోధకుడు. वो आसियम के जो है वो एक प्रचारक था। ఈ RCM మతబోధకుడు మరి అక్కడ చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. అప్పటికే वो जो प्रचारक जो था वहाँ पर अच्छे से प्रचार करता था। అతని పేరే సెయింట్ వ్యాలంటైన్. उनका नाम सेंट वैलेंटाइन डे था। ఇతడు 270 ADలో అక్కడ రోమ్ నగరంలో ఉన్న సెయింట్ వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తి పేరే ఈ వ్యాలంటైన్ అనే పేరు. देखो वो 270 के समय पर वो था सेंट वैलेंटाइन डे करके वो व्यक्ति का नाम था। ఆయన జీవిస్తున్న కాలంలోనే उनके जीवन के काल में ఆ రోమ్ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి క్లాడియస్ II అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. जो कैलेरिस टू करके एक चक्रवर्ती था, उस पालन करता था उस समय पर। రోమ్ నగరాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ II. जो रोम नगर में जो उसका पालन करता था वो व्यक्ति, అతడు ఒక చట్టాన్ని విడుదల చేశాడు. वो एक कानून को वहाँ पर रखा है। ఈ రోమ్ నగరాన్ని మనము మన చెప్పు చేతలు పెట్టుకోవాలంటే నాకు బలమైన సైనికులు కావాలి. उस रोम नगर हमारे हाथों में रखना है तो एक मुझे एक ताकतवर एक सैनिक चाहिए। ఎందుకంటే రోమా సామ్రాజ్య పరిపాలన మీకు తెలుసు. रोम के जो साम्राज्य के उसके पालन आपको पता है। ఇప్పుడు ఆ ఆ ఆ ఆ సామ్రాజ్యం గొప్పగా ఉండాలి అంటే उस साम्राज्य जो है महान रहना है तो ఆ సామ్రాజ్యంలో సైనికులందరూ కూడా చాలా బలవంతులుగా ఉండాలి. उस सैनिक और महा सैनिक जो है वो बलवान होना चाहिए। ఇప్పుడు బలవంతులుగా ఉండాలంటే వారు వివాహం చేసుకోకూడదు. वो बलवान होना है तो वो लोग जो है विवाह नहीं करना चाहिए। వివాహం చేసుకుంటే ఆ బలం అంతా కూడా మరి వెళ్ళిపోతుంది. ఆ బలం వలన వారు బలహీనలైపోతారు. కనుక వివాహం అనేది చేసుకోకుండా యవనస్తులైన వారందరూ కూడా, యువతంతా కూడా బలమైన సైనికులుగా నా రాజ్య పరిపాలన ఉండాలని కోరుకున్నాడు. ఇది ఒక ఆర్డర్ ని అతడు పాస్ చేశాడు. देखो सारे जवान जो लोग थे वो विवाह नहीं करते थे, क्योंकि विवाह करने के बाद उनकी ताकत शक्ति पूरा निकल जाता था। కనుక ఇది ఒక రూల్ గా అతను పెట్టాడు పిల్లారా. वो एक नियम के अनुसार वो रखा था। ఇప్పుడు రూల్ ఎవరు పెట్టారంటే క్లాడియస్ II, రోమా చక్రవర్తి క్లాడియస్ II అనే వ్యక్తి ఈ రూల్ ని పెట్టాడు. वो जो नियम कौन रखा? कैलेस टू जो है रोमा का जो चक्रवर्ती था वो रखा। కానీ ఈ రూల్ పెట్టినప్పటికి కూడా ఈ రూల్ ని చాలా మంది వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా ఈ క్లాడియస్ అనేవాడు ఒప్పుకోలేదు. इस रूल में बहुत सारे लोग रूल के हिसाब से उसके खिलाफ थे, फिर भी उसने नहीं माना। అప్పుడు ఈ సెయింట్ వ్యాలంటైన్ అనే వ్యక్తి అక్కడ RCM మతబోధకుడు ఉన్నాడని చెప్పాను కదా. वहाँ पर वो सेंट एलेंस जो था वहाँ पर సెయింట్ వ్యాలంటైన్ सेंट वैलेंटाइन जो व्यक्ति था वहाँ पर जो प्रचारक था, ఆ వ్యక్తి కూడా దీనిని వ్యతిరేకించాడు. वो व्यक्ति भी इसके खिलाफ था। కానీ క్లాడియస్ అనేవాడు క్రూరుడు, భయంకరుడు. वो कैलेस जो व्यक्ति था वो एक भयानक व्यक्ति था। కనుక అతనికి భయపడి ఈ వ్యాలంటైన్ వ్యక్తి ఏం చేశాడంటే, उसे डर कर ये वैलेंटाइन व्यक्ति क्या किया? క్లాడియస్ చేసింది తప్పు. क्लैडिस जो किया वो गलत था, ఎందుకంటే వివాహం చేసుకోకూడదు అని ఒక రూల్ పెట్టాడు. क्योंकि उन लोग जो भी लोग शादी नहीं करना करके एक नियम रखा। వివాహం అన్నది దేవుని యొక్క అనాది కాల సంకల్పం. जो विवाह जो है परमेश्वर के अनंत काल की संकल्प है। భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి పురుషులకు స్త్రీలు కావాలి, వివాహం ద్వారా వారు జతపరచబడాలి, వారి ద్వారా గర్భఫలాలు అనేక మంది భూమి మీదకి రావాలనేది దేవుని సంకల్పం. देखो इस पृथ्वी पर जो पुरुष और स्त्री दोनों की विवाह होना है, उनके द्वारा बच्चे आना है, यही परमेश्वर की उद्देश्य है। ఇప్పుడు దైవ సంకల్పానికి వ్యతిరేకంగా ఈ క్లాడిస్ II అనే వ్యక్తి నిలబడ్డాడు. ये परमेश्वर के खिलाफ जो है क्लैडिस टू ये व्यक्ति खड़ा हुआ था। కనుక దైవ సంకల్పాన్ని ఏ విధంగా నేను నెరవేర్చాలి అనుకున్నాడు. जो परमेश्वर के उद्देश्य कैसे भी मैं रुकाना ऐसा सोचा, కానీ డైరెక్ట్ గా వెళ్ళి ఫేస్ చేయలేకపోయినా ఆ ప్రాబ్లం ని उसके आमना सामना नहीं कर पाया। ఇతడు
రహస్యంగా వివాహాలు చేయడం ప్రారంభించేశాడు. ये चुपके से जो विवाह करने के लिए वो सोचा। దేవునికి బలవంతులు కావాలి, परमेश्वर को बलवान लोग యవన चाहिए, ప్రాయంలో వివాహం చేసుకోవాలి, जवानी में शादी करना है, ఇది దైవ సంకల్పము. ये परमेश्वर की उद्देश्य है। కనుక ఈ దైవ సంకల్పం బట్టి నేను మీకు వివాహాలు చేస్తానని రహస్యంగా వివాహాలు చేయడం ప్రారంభించాడు. परमेश्वर की उद्देश्य इसके लिए आप सभी को मैं विवाह करूंगा करके चुपके से विवाह करना शुरू किया। అలా వివాహాలు చేస్తూ చేస్తూ రహస్యంగానే జరిగిస్తున్నాడు తన కార్యాన్ని. वैसे वो छुप कर ही पूरा वो कार्य को चला रहा था। ఈ మాట ఆ నోట ఈ నోట పడి క్లారిస్టు అనే వ్యక్తికి ఈ విషయం తెలిసిపోయింది. ये बात उसके कान में इसके कान में गिर कर वो व्यक्ति को पता चल गया। క్లాడిస్టు అనే వ్యక్తి ఎవరంటే రోమ చక్రవర్తి. क्लैडिस टू व्यक्ति को ने रोमा का चक्रवर्ती था। ఇప్పుడు ఈ క్లాడిస్టు అనే వ్యక్తి ఈ సెయింట్ వ్యాలంటీన్ అనే వ్యక్తిని పిలిపించాడు. ये सेंट वैलेंटाइन व्यक्ति को बुलाया उसने। నేను ఒక రూల్ పెట్టాను, ఆ రూల్ నువ్వు ఎందుకు వ్యతిరేకించావు? मैं एक नियम रखा था, उसको तो क्यों खिलाफ रखा खड़ा हुआ? నేను ఈ సామ్రాజ్యానికి నేను అధినేతనైతే इस साम्राज्य की मैं अधिनेता हो। నేను ఒక రూల్ ఇస్తే రూల్ ఇస్ రూల్ ఫాలో ఆల్ కదా. देखो एक मैं नियम रखा तो नियम के अनुसार अब चलना है। నా రూల్ నువ్వు ఉల్లంఘించావు, मेरे रूल का तो उल्लंघन किया, నా రూల్ నువ్వు వ్యతిరేకించావు, मेरे रूल के खिलाफ खड़ा हुआ। కనుక నీకు శిక్ష ఏంటంటే ఉరి శిక్ష. तुझे क्या शिक्षा क्या मिलेंगे? वो फांसी की सजा। నా మాటను ధిక్కరించావు కనుక నిన్ను అందరూ చూస్తుండగా నీకు ఉరి శిక్ష వేస్తానని देखो చెప్పాడు. मेरे बातों का उल्लंघन किया, इसके लिए सबके सामने तुझे फांसी का सजा दूंगा। ఆ రోజు సెయింట్ వ్యాలంటీన్ అనే వ్యక్తిని ఉరి తీసి చంపేశాడు ఈ క్లాడిస్టు అనే వ్యక్తి. उस दिन सेंट वैलेंटाइन जो व्यक्ति था उसको फांसी देकर मार डाला। ఆ సెయింట్ వ్యాలంటీన్ అనే వ్యక్తి ఉరితో చంపబడిన ఆ రోజే ఫిబ్రవరి 14. वो जो सेंट वैलेंटाइन जो व्यक्ति जो फांसी की सजा से मृत्यु पाया, उसका उसी दिन जो है 14 फरवरी। ఈరోజు అందరూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే హ్యాపీ వ్యాలంటైన్ అని చాలా మంది మెసేజ్లు చేశారు. आज बहुत लोग का जो है हैप्पी वैलेंटाइन डेज करके है, बहुत सारे लोग मैसेज रखा है। ఏమైనా తెలుసా దీని వెనక చరిత్ర అంటే ఎవరికైనా తెలియదు. इसके पीछे जो इतिहास चरित्र कुछ पता है नहीं। ఏదో ఎవరో చేస్తున్నారు, దాన్ని మనం కూడా దాన్ని ఫాలో చేయాలి అంతే. जो सब लोग कर रहे हैं हम भी कर रहे हैं बस। కానీ ఇక్కడ ఈ సెయింట్ వ్యాలంటైన్ అనే వ్యక్తి ప్రేమను ప్రోత్సహించలేదు. देखो ये सेंट वैलेंटाइन जो व्यक्ति है वो प्रेम के साथ नहीं दिया। అంటే ఈ రోజు మనుషుల మధ్యలో ప్రేమ ఉంది కదా, आज मनुष्य के बीच में जो प्रेम जो ఆ है శరీర సంబంధమైన ప్రేమను ప్రోత్సహించలేదు. वो కానీ शारीरिक के प्रेम को वो सपोर्ट नहीं किया। ఇతను వివాహాలను ప్రోత్సహించాడు, అది దైవ సంకల్పం అని. यहाँ पर जो है विवाह जो है उसके साथ दिया है परमेश्वर के अनंत काल की संकल्प है। వివాహం అన్నది దైవ సంకల్పము, వివాహాలు జరగాలి, వివాహాల ద్వారా దేవునికి అనేక మంది పిల్లలు కావాలి అని వివాహాలను ప్రోత్సహించాడు, కానీ ప్రేమను మాత్రం ప్రోత్సహించలేదు. देखो विवाह ही एक प्रामुख्य करके उसके साथ में खड़ा हुआ, क्योंकि परमेश्वर के उद्देश्य कर कर। ఎందుకంటే అతనికి బైబిల్లో కొన్ని విషయాలు తెలుసు కనుక ఆ విషయాలను బట్టి అతడు కూడా ఆ మ్యారేజెస్ ని ప్రోత్సహించాడు. क्योंकि उनको बाइबल के बारे में कुछ विषय पता है, इसके लिए विवाह कितना प्रामुख्य है करके उनको जानता है। ఇప్పుడు ఆ సెయింట్ వ్యాలంటీన్ అనే వ్యక్తి చనిపోయిన రోజు ఫిబ్రవరి 14 అయితే सेंट वैलेंटाइन जो व्यक्ति जो मृत्यु पाया वो उसका दिन क्या था? 14 फरवरी है। అలా కొంతకాలానికి ఏడి 496 క్రీస్తు శకము 496లో मसीह के काल में 496 में పోప్ గలేసియస్ అనే వ్యక్తి వస్తాడు. पोप गैलेक्सियस करके एक व्यक्ति आता है। పోప్ గలేసియస్ అనే వ్యక్తి వచ్చి वो पोप गैलेक्सियस जो व्यक्ति आकर గతంలో ఈ సెయింట్ వ్యాలంటీన్ చేసిన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటాడు. जो उसके पहले जो सेंट वैलेंटाइन जो व्यक्ति किया उसके चरित्र वो याद करता है। అయ్యో దైవ సంకల్పం కొరకు ఒక వ్యక్తి తన ప్రాణాన్ని సమర్పించాడు, देखो परमेश्वर के उद्देश्य के अनुसार एक व्यक्ति अपने प्राण को दे दिया। ఆ వ్యాలంటీన్ చేసిన ఆ త్యాగం అంతో ఇంత కాదు, वो वैलेंटाइन जो व्यक्ति किया वो इतना थोड़ा बहुत नहीं, దేవుని ప్రేమ చాటి చెప్పడానికి తన ప్రాణాలనే సమర్పించాడు. परमेश्वर के प्रेम के बारे में बताने के लिए अपने प्राण की कुर्बानी दी। కనుక ఆయన ప్రాణం పెట్టిన ఆ రోజుని గొప్పగా ఒక పండుగగా జరుపుకోవాలి అని ఒక రూల్ ప్రవేశపెట్టాడు. देखो वो जो मृत्यु पाया उस दिन को एक महान रूप से त्योहार की तरह मनाना है करके एक नियम रखा। ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని ఆ రోజుకి వ్యాలంటీన్ డే అని పెట్టాడు పేరు. देखो उस दिन को याद रखने के लिए उस दिन का नाम वैलेंटाइन डे करके रखा। అదే ఫిబ్రవరి 14. वही 14 फरवरी। అంటే ఇక్కడ మరలా చెప్తున్నాను, यहाँ पर फिर से मैं बता रहा ఈ हूँ, వ్యాలంటీన్ అనే వ్యక్తి ప్రేమను ప్రోత్సహించలేదు, వివాహాలను ప్రోత్సహించాడు. ये वैलेंटाइन जो व्यक्ति है वो प्रेम को साथ ने सपोर्ट नहीं किया बल्कि विवाह को सपोर्ट किया है। కానీ ఈ వ్యాలంటీన్ అనే వ్యక్తి ఏ
వివాహాలైతే ప్రోత్సహించి మీరందరూ ఈ విధంగా ప్రేమగా ఉండాలని చెప్పాడు. ये वैलेंटाइन जो व्यक्ति जो सबको विवाह करना करके जिस तरह वो खड़ा हुआ, రాను 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 ఆ ఉద్దేశం మారిపోయింది. మనుషుల మధ్యలో ప్రేమ అనేది కొనసాగింది. जो बीते 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 हुए दिन में उसके उद्देश्य ये हो गया, जो मनुष्य के बीच में प्रेम जो है उत्पन्न हुआ। అంటే దేవుని ప్రేమను వదిలిపెట్టారు, మనిషి మధ్యలో ఉన్న ప్రేమను కొనియాడడం ప్రారంభించారు. देखो परमेश्वर का प्रेम जो है वो भूल गया, पर अपने आप को प्रेम करना शुरू किया। ఇప్పుడు ప్రేమ అనగానే రకరకాల ప్రేమలన్నీ ఒకటి కాదు. प्रेम यानी हर प्रकार की होती है, अलग अलग होती है। తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ వేరుంటుంది. माता पिता अपने बच्चे के ऊपर दिखाने वाला प्रेम अलग है। భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ అది వేరుంటుంది. पति पत्नी के बीच में जो प्रेम रहता है वो अलग है। భార్య భర్తలు కాకముందు ప్రేయసి ప్రియులు ఉంటారు, వారి మధ్య ప్రేమ వేరే ఉంటుంది. पति पत्नी होने से पहले जो उनके बीच में जो प्रेम रहता है वो अलग है। అక్క చెల్లి మధ్య ఉన్న ప్రేమ వేరుంటుంది. दोनों बहनों के बीच में प्रेम रहता है। అన్న తమ్ముల మధ్య ఉన్న ప్రేమ ఉంటుంది, दोनों వేరుంటుంది. भाई भाई के ऊपर जो प्रेम रहता है। అలానే కొంతమంది జంతువులు ప్రేమించేవారు ఉంటారు, वैसे कुछ लोग जानवरों को भी प्रेम करते हैं, కొంతమంది పక్షులు ప్రేమించేవారు कुछ ఉంటారు. लोग पक्षियों को भी प्रेम करते ఇలా हैं। రకరకాల ప్రేమలు మనకు కనబడుతూ ఉంటాయి. ऐसे अलग अलग के प्रेम हमको दिखता है। కానీ ఈ ప్రేమ అన్నది ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆలోచన చేస్తే ये प्रेम कहाँ से आया, इसके बारे में हम सोचेंगे तो సాక్షాత్తు దేవునిలో నుంచి ప్రేమ వచ్చింది. जो स्वयं परमेश्वर के द्वारा आया है। కానీ ఈ రోజు ప్రేమికుల మధ్య ప్రేమ ఎలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. आजकल जो है प्रेमी प्रेमिका के बीच में प्रेम है करके वो महान रूप से बताते हैं। ఇప్పుడు ఈ ప్రేమికుల మధ్య ప్రేమ అని గొప్పగా చెప్పి నాశనం కావడానికి పాడైపోవడానికి కారణం ఏంటంటే ఈ రోజు వచ్చిన సినిమాలు, సీరియల్స్. ये जो प्यार करने वाले जो जोड़ी होती है वो बिगड़ने के लिए कारण के आजकल के जो पिक्चर्स। సినిమా అనగానే అదొక నాటకం, पिक्चर यानी एक नाटक है, అదొక నటన. वो एक नाटक ఆ करने वाला है। నటన జీవితాన్ని ఈ రోజు మనుషులు తీసుకుని దాన్ని రియల్ లైఫ్ లో ఆ రియల్ లైఫ్ లోకి తీసుకొని వస్తున్నారు పిల్లరా. देखो पिक्चर यानी एक नाटक होता है, पर वो नाटक उन लोग सही समझकर उनके जीवन में लाते हैं। ఇప్పుడు ఆ ప్రేమ ద్వారా తల్లిదండ్రులు ఎదిరించేవారు మనకు కనబడుతున్నారు. उस प्रेम के द्वारा माता पिता के खिलाफ खड़े ఆ होते हैं। ప్రేమ దక్కలేదని తల్లిదండ్రులు ఏడిపించేవారు కనబడుతున్నారు. वो प्रेम में पाया नहीं करके माता पिता को रुलाने ఆ वाला ప్రేమ रहता है। దక్కకపోతే చంపేవారు కనబడుతున్నారు. वो प्रेम पाया नहीं तो माता पिता को मारने वाले ఆ रहते हैं। ప్రేమ దక్కకపోతే చచ్చిపోయేవారు కనబడుతున్నారు. यदि उस प्रेम पूरा नहीं हुआ तो अपने आप को खुदकुशी करने वाले भी रहते हैं। ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది దుష్టుడు ప్రవేశపెట్టిన ప్రేమ. ये प्रेम कहाँ से आया? ये दुष्ट का जो है विचार है। అంటే దుష్టుని ప్రేమ ఏంటో దేవుని ప్రేమ ఏంటో రెండిటి యొక్క వేరియేషన్స్ అనేది ఈరోజు మీకు అర్థం కావాలి. देखो दुष्ट और शैतान का प्रेम क्या है, परमेश्वर का प्रेम क्या है, दोनों के बारे में आपको पता होना है। దుష్టుని ప్రేమ ఎలా ప్రవేశపెడతాడో అసలు దేవుని ప్రేమ అంటే ఏంటో అది ఎంత లోతైనదో ఎంత ఎత్తైనదో కూడా ఈ రోజు మీకు తెలియజేస్తాను. देखो शैतान का प्रेम क्या है, प्रभु परमेश्वर का प्रेम कैसा है उसके बारे में आपको बताऊंगा। దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ఒకసారి 1 జాన్ మొదటి యోహాను పత్రిక पहले यूहन्ना का पत्री, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, पहले यूहन्ना का पत्री 4वां अध्याय 1 జాన్ చాప్టర్ 4 వర్సెస్ 7. उसका 7वां वचन। మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చూడగలిగితే, ప్రియులారా, తీశారమ్మా, అందరు తీశారా? అలర్ట్ గా ఉండాలి. सभी लोग निकल है ना, पहला यूहन्ना 4 और उसका 7। ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుంది? प्रेम किसके द्वारा आया है? ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుంది? प्रेम किसके द्वारा उत्पन्न हुआ है? దేవుని మూలముగా. परमेश्वर के द्वारा। అంటే మనుషుల మూలంగా వచ్చేది ఇది ప్రేమ కాదు. मनुष्य के द्वारा आने वाला प्रेम नहीं, దేవుని మూలముగా ప్రేమ వస్తుంది. परमेश्वर के द्वारा आने वाला वो प्रेम है। మీకు అర్థం కావడానికి సూర్యుడు వేడినిస్తున్నాడు. आपको समझ में आने के लिए सूरज जो है आपको जो है गर्मा देता है। సూర్యుడు ఒక్కడే వేడి ఇవ్వగలుగుతున్నాడు. केवल जो सूरज अकेला ही हमको जो है गर्मी दे सकता है। మేఘాలు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. जो बादल जो है वो बारिश बरसाता है। భూమి పంటనిస్తుంది. जो पृथ्वी जो है फसल देता है। ఇది మీకు అర్థమైతే ये आपको समझ में आया ఇప్పుడు तो ప్రేమ కూడా దేవునిలో నుంచి వస్తుంది. దేవునిలో నుంచి ప్రేమ వస్తుంది. वैसे ये प्रेम जो है परमेश्वर के द्वारा ही आता है। ఆ దేవుని ప్రేమ ఏంటో మనకు తెలుసుకోవాలి. वो प्रभु का प्रेम क्या है उसके बारे में हम जानना అందుకే है। అంటున్నాడు, ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుమేయాలి అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. परमेश्वर कौन है? प्रेमी అక్కడ स्वरूपी। పుట్టినట్లు మనం చూస్తే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని మనకు वहां కనబడుతుంది. पर हम देखने से परमेश्वर जो है वही प्रेम है। వాట్ ఈజ్ లవ్ అంటే क्या क्या प्रेम है? వాట్ ఈజ్ లవ్ అంటే మీ ఆన్సర్ ఏంటి? తెలీదా?
గాడ్ ఈజ్ లవ్. परमेश्वर ही प्रेम है। వాట్ ఈజ్ లవ్ అంటే మీరు చెప్పాలి గాడ్ ఈజ్ లవ్. प्रेम क्या है यानी परमेश्वर ही प्रेम है। ప్రేమే దేవుడు అండి. प्रेम ही परमेश्वर है। ప్రేమ ఆయనలో నుంచి వచ్చింది. वो प्रेम जो है परमेश्वर के द्वारा ही है। ప్రేమ అంటే ఏంటంటే దేవుడే ప్రేమ అని చెప్పాలి. अब प्रेम का मतलब क्या है? परमेश्वर ही है। ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడు. इसके लिए प्रभु जो है प्रेमी है करके लिखा है। కనుక ఇప్పుడు ఈ ప్రేమను మనము ఎవరితో పోల్చలేము. इस प्रेम को हम किसके साथ तुलना नहीं कर सकते। దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆయన కలిగి ఉన్న ప్రేమ, ఇది ఎవరిలో కూడా మనం చూపించలేము. परमेश्वर का प्रेम जो हमारे ऊपर दिखा रहा है, ये प्रेम किसके साथ हम तुलना नहीं कर सकते। ఏ ప్రేమతో కూడా మనం పోల్చలేము. ये कोई भी प्रेम से हम इसका तुलना नहीं कर सकते। ముందు మీకు చెప్పాను తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ప్రేయసి ప్రియుడి ప్రేమ, అన్న చెల్లెల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, జంతు ప్రేమ, ఇవన్నీ మీకు చెప్పాను. इससे पहले आपको बताया था माता पिता का प्रेम, पति पत्नी का, बच्चे के द्वारा, जानवरों के, ये सारे प्रेम के बारे में आपको बताया। కానీ దేవుని ప్రేమ ఆ అన్ని ప్రేమలతో మనం పోల్చలేము అంతే. पर परमेश्वर का प्रेम वो सबके साथ हम उसको जुड़ नहीं सकते। ఎందుకంటే దేవుడి ప్రేమ వేరు, మనుషులు చూపిస్తున్న, మనుషులకు కనబడుతున్న ఈ ప్రేమ వేరు. क्योंकि परमेश्वर का प्रेम अलग है, मनुष्य के अंदर जो प्रेम रहता है वो अलग है। మీకు అర్థం కావడానికి కొన్ని పిక్చర్స్ ని చూపిస్తాను. आपको समझ में आने के लिए कुछ पिक्चर्स आपको मैं ఈరోజు दिखाऊंगा। మనం అనుకుంటున్న మరి భార్యాభర్తల మధ్య ప్రేమ, అబ్బా అది చాలా బంధం, ఇది ఏంది 7 జన్మలైనా కూడా విడిపోని బంధం అంటూ ఉంటాం. जो पति पत्नी के बीच में जो बंधन जो होता है वो बहुत बड़ी होते करके हम सोचते हैं। అన్న తమ్ముల బంధం గురించి ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. जो भाई भाई के बीच में बहुत सारे गीत है। అక్క చెల్లెల బంధం గురించి ఎన్నో పాటలు వింటాం. बहन और बहन के बीच में भी बहुत सारे गीत गाते हैं। తల్లిదండ్రుల ప్రేమ గురించి ఎన్నో పాటలు వింటాం. माता पिता के बारे में बहुत गीत सुना కానీ ఈ అందరి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో, మనుషుల ప్రేమ ఎంత నీచమైనదో, ఎంత తక్కువ కలిగినదో మీకు కొన్ని విషయాలు నేను చూపిస్తాను. सब में से जो प्रभु का प्रेम कितना बड़ा है और मनुष्य का प्रेम कितना नीचा है मैं बताऊंगा। ఒక్కొక్కటి చూపించనన్నా. एक एक पिक्चर दिखाइए। ఇంతకు ముందు ప్రేమ దక్కకపోతే పురుషులు స్త్రీల మీద యాసిడ్ చల్లేవారు. इससे पहले प्रेम उसको नहीं पूरा नहीं हुआ है तो पुरुष जो है स्त्री के ऊपर एसिड डालते थे। ఈ న్యూస్ మీరు విన్నారా? నేనేమన్నా కల్పించుకొని ये చెప్తున్నాను. न्यूज़ सब लोग सुना है ना, అందరికి తెలిసిన విషయాలే. सबको पता है। కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. अब क्या है, जमाना बदल गया है। పురుషుడు ప్రేయసి మీద యాసిడ్ కాదు, ప్రేయసే ప్రియుడి మీద యాసిడ్ చల్లిన సందర్భం మనకు కనబడుతుంది. अभी क्या है, जो प्रेमिका जो है अपने प्रेम के ऊपर एसिड डालती है। ఏపీలో ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు. देखो आंध्र प्रदेश में हो गया, अपने जो प्रेमिका है उसके ऊपर ही एसिड डाल दिया। అప్పటి వరకు ప్రేమించింది కదా, उससे पहले तो उससे प्यार మరి किया ना। ఏమైపోయింది ఆ ప్రేమ? वो क्या हुआ प्रेम, ఏదో మధ్యలో ఏదో చిన్న తగాదా అయిపోయింది, ఇప్పుడు యాసిడ్ పోసేసింది. कुछ तो बीच में झगड़ा हुआ, अभी एसिड डाल दिया। మరి దీన్ని ప్రేమ అంటారా? इसे प्रेम कहते हैं क्या? కాదు. नहीं, నెంబర్ 2 दूसरा बताए। ఇంకొకటి ఇక్కడ కనపడుతుంది చూడండి, ఎంత బుద్ధిమంతుగా కనపడుతుందో. देखो यहाँ पर एक स्त्री दिख रही है ना आपको, చూడాలి పిక్చర్, మీరు చూడాలి. మీరు इस पिक्चर को आप देखिए। ఇక్కడ దీని వెనక ఉన్న చరిత్ర మీకు చెప్తాను. इसके जो चरित्र आपको बताता हूँ। ఆమె తన భర్తకు పుట్టిన 3 పిల్లలు. वो स्त्री और उसके पति के जो 3 बच्चे हैं, वो కొంతకాలానికి ఆమె ప్రేమ వేరే వ్యక్తి మీద ప్రేమ పెంచుకున్నది. कुछ दिनों के बाद वो उसके जो दूसरे से प्रेम करने लगी। ఇప్పుడు ఆ ప్రేమ కొరకు 3 పిల్లలు చంపేసింది. उस प्रेम के लिए 3 बच्चे को मार डाला। అంటే తల్లి బిడ్డల మీద చూపించే ప్రేమ చంపే ప్రేమ. देखो अपना एक माता अपने बच्चे के ऊपर जो प्रेम दिखा रही है उसे मारने के लिए, చూడండి, ముగ్గురు బిడ్డలు చంపేసింది. పిల్లలు ఎంత బాగున్నారు, ఎంత ముద్దొస్తున్నారు పిల్లలు. देखो 3 बच्चे को अपने प्रेम के लिए मार दिया है। అంటే ఒక ప్రియుడు కోసము తన 3 పిల్లల్ని చంపుకున్న ఒక ప్రేమ, ఒక కర్కశమైన స్త్రీ మనకు కనబడుతుంది. देखो दूसरे पुरुष के लिए केवल अपने बच्चे को मार दिया। ఇంకొక ప్రేమ చూద్దాం. और एक प्रेम देखेंगे। ఇదిగో ఇక్కడ అక్కని చంపిన చెల్లి. देखो जो बड़ी बहन को मारने वाला बहन, అక్క చెల్లెలు అంటే ఎంత ప్రేమగా ఉంటారు పిల్లరా. देखो बड़ी बहन और छोटी बहन जो होते कितना వారు प्रेम से रहते పెట్టుకునే हैं। బొట్టు బిల్ల మొదలుకొని, పెట్టుకునే హెయిర్ బ్యాండ్ మొదలుకొని, వేసుకునే చెప్పుల వరకు ఇద్దరం ఒకటే వేసుకోవాలి, ఒకటిగా ఉండాలని ఎంతో ప్రేమగా ఉంటారు చిన్నప్పటి నుంచి. देखो दोनों बहन यानी इतना प्रेम से रहते हैं, एक ही सारा कपड़ा पहनना है, एक ही तरह फूल, सब एक ही समान మరి रहते हैं। అక్క చెల్లెల మధ్య ప్రేమ అయిపోయిందంటే ఇదిగో చావుకు దారి తీసింది. देखो ये दोनों बहन के बीच में प्रेम के कारण क्या हुआ, मृत्यु हुआ। అక్కని చంపేసిందండి చెల్లి. देखो छोटी बहन ने बड़े बहन को అక్క मार दिया। చెల్లెల మధ్య ఉన్న ప్రేమ ఇది ప్రేమ అంటారా? देखो छोटे बहन के बीच में जो प्रेम है, प्रेम है ఇంకొక क्या? ప్రేమ చూపిస్తాను. और एक प्रेम को बताएंगे। ఇదిగో ఇక్కడ ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన ప్రియురాలు. జూమ్ చేయండి కిందికి తీ. ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన ప్రియురాలు. देखो फोन नंबर वो लड़के ने जो है ब्लॉक किया करके वो लड़की ने क्या किया, उसे मार दिया। సోషల్ మీడియా వచ్చేసింది కదా. अभी जो सोशल मीडिया है, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ రోజు ఫేస్బుక్, లేకపోతే ఇన్స్టా, లేకపోతే వాట్సాప్, దీంట్లో ఏదో ఒక చోట ఎవరో ఒకరు దొరుకుతారండి.
देखो ये फेसबुक क्यों ना हो, यूट्यूब क्यों ना हो, व्हाट्सएप, ये सबके अंदर कोई ना कोई मिल जाता है। అలా హాయ్ అని చెప్పుకోవడము, హాయ్ బాయ్ అని చెప్పుకోవడం, చివరికి అది ప్రేమలుగా మారడం మనం చూస్తూ ఉంటాం. देखो उसके जरिए आप क्या बातें करते हैं, हाय बाय करके, उसके द्वारा आप फोन करते हैं, उससे बातें करते हैं। అలానే వీరిద్దరి మధ్య కూడా ప్రేమ అలానే ప్రారంభమైంది. उसके वैसे ये दोनों के प्यार में वैसे ही शुरू हुआ। కొంతకాలానికి ఏమైందో ఆ అబ్బాయి మాత్రం తన నెంబర్ బ్లాక్ చేశాడండి. कुछ दिनों के बाद क्या हुआ पता नहीं, उस लड़के ने वो नंबर जो है उसे ब्लॉक किया। उसके అప్పటి వరకు నన్ను ప్రేమించావు కదా, इतना अभी तक तो तुम मुझसे प्यार किया నా है, నెంబర్ నువ్వు బ్లాక్ చేస్తావా? मेरे नंबर को ब्लॉक करता है, నా నెంబర్ బ్లాక్ చేసి నువ్వు బ్రతకడానికి వీల్లేదు. मेरे नंबर को ब्लॉक किया, तू जीने की अधिकार नहीं है। అందుకే ఎంత కిరాతకంగా చంపేసిందో చూడండి ప్రియులారా. देखो उसे इतना भयंकर उसे मार दिया। ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన ప్రియురాలు. देखो फोन नंबर वो लड़के ने ब्लॉक किया करके वो लड़की ने ఇవన్నీ उसे కూడా मार दिया। ప్రేమ అంటారా మీరు? ये सारे क्या प्रेम है क्या सच्चा? వీటన్నిటి కూడా ప్రేమను ఒప్పుకుంటారా మీరు? ये सब सच्चा प्रेम है करके आप मानते हैं क्या? ఇంకా చూపిస్తాను మీకు. और दिखाऊंगा आपको। చూడండి ఇదేంటన్నా, ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు. देखो उसके दौलत के लिए उसके भाई को मारा, छोटा भाई। చిన్ననాటి నుంచి ఒక తల్లి పాలు ఇద్దరు తాగొచ్చారు కదా. देखो बचपन से एक माता की दूध पिया दोनों ने। చిన్నప్పుడు అన్నని ఎవరైనా అంటే తమ్ముడు ఊరుకోడు, తమ్ముడిని ఎవరైనా అన్న ఊరుకోడు. देखो बचपन में बड़े भाई को कुछ कहा तो छोटा भाई चुप नहीं रहता, छोटा भाई को कुछ कहा तो बड़ा भाई चुप नहीं रहता। నా తమ్ముడి మీద ఈగ వాలి తప్పుకొని అంటారు. देखो मेरे छोटे बच्चे के ऊपर एक मक्खी भी आए तो मैं चुप नहीं रहूंगा। అంత ప్రేమ కలిగిన అన్నదమ్ముల మధ్య ఏమొచ్చేసిందంటే ఆస్తి వివాదాలు వచ్చాయి. इतना प्यार से रहने वाला भाई दोनों के बीच में क्या आया, ఒకరినొకరు చంపేసుకున్నారు. एक दूसरे को मार दिया। అంటే ఇది ప్రేమ అంటారా? ये प्रेम है क्या? అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ ఇది? ये भाई भाई के बीच में वो सच्चा प्यार है కాదు, क्या? ఇది నిజమైన ప్రేమ కాదు. ये सच्चे प्यार नहीं है। ఇంకొకటి మీకు కళ్ళు తిరిగేది ఇంకొక విషయం और చూపిస్తాను. एक विषय आपको बताऊंगा। నెక్స్ట్ నాన్న दूसरा था, త్వరగా. ఆస్తి కోసం చెల్లిని చంపిన అన్నయ్య. देखो वो संपत्ति उस दौलत के लिए एक छोटी बहन को मार दिया उसके भाई। నెక్స్ట్ दूसरा, త్వరగా. అసలైంది రాలేదు ఇంకా. ఇది ఇదిగో, భార్య మాట నమ్మి 10 లక్షలకు కిడ్నీ అమ్మిన భర్త. देखो उसके पत्नी की बात सुनकर 10 लाख को किडनी बेच दिया पति। ఇవన్నీ జరిగిన యథార్థ సంఘటనలు. ये सब हुआ है, सच्चा घटना ही है। భార్య భర్తలు, पति पत्नी, వారికి పిల్లలు ఉన్నారు. उनको बच्चे हैं। ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు అంటే వీళ్ళిద్దరు కూడా కొంచెం పేదరికంలో ఉన్నారు. वो तो गरीबी में थे थोड़ा। పేదరికంలో ఉన్న ఈ భార్య భర్తకి ఏం చెప్పిందంటే, जो उन लोग गरीबी में थे, ये पत्नी पति से क्या कहा, ఇదిగో మన అమ్మాయి 8-10 వయసుకు వచ్చేసింది, हमारे जो लड़की है 10-9 उम्र की हो गई है, మనము తను బాగా చదివించాలన్న కూడా మన దగ్గర డబ్బులు లేవు उनको उसको अच्छा पढ़ाई देने के लिए हमारे पास पैसे नहीं है। కనుక ఇప్పుడు మనకు డబ్బులు కావాలంటే ఏం చేస్తామంటే నీ కిడ్నీలు అమ్మేయి, अब हमको पैसा चाहिए तो क्या करना है, तो अपना किडनी को बेच दे, మన బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది हमारे बच्चे के भविष्य अच्छा रहेगा। అని చెప్పేసరికి భర్త భార్య మాట విన్నాడు, నమ్మాడు. वैसे कहने से पत्नी के बाद पति ने सुना और विश्वास किया। అలా కొంతకాలం ఆ కిడ్నీ అమ్మడానికి చాలా ప్రయత్నపడ్డారు. और कुछ दिन ऐसे उसके किडनी बेचने के लिए बहुत प्रयास किए। చివరికి ఒక వ్యక్తి దొరికాడు. आखिर में एक व्यक्ति मिल गया। ఇప్పుడు ఆ కిడ్నీలు భర్త అమ్మేశాడు పిల్లరా. वो उसके किडनी जो है वो उसके पति ने बेच दिया। 10 లక్షల రూపాయలు వచ్చేసాయి. 10 लाख रुपए पैसा है। 10 లక్షలు ఎవరి దగ్గర ఉన్నాయంటే భార్య దగ్గర ఉన్నాయి. वो 10 लाख रुपए कहाँ पर है, वो पत्नी के पास ఇప్పుడు है। ఈ 10 లక్షలు తీసుకొని వేరే వాడితో జంప్. ये 10 लाख रुपए लेकर दूसरे के साथ भाग गई। భర్త కిడ్నీలు అమ్మి 10 లక్షలు తీసుకొని ప్రియుడితో వెళ్ళిపోయింది ప్రియులారా. देखो अपने पति के किडनी बेचकर 10 लाख रुपए लेकर दूसरे व्यक्ति के साथ चला गई। ఇక్కడ ప్రమాణం చేసిన భర్తని మోసం చేసేది వెళ్ళింది. అసలు వాడి గుండెమ్మకొని ఉంటుందా ఈ కర్కశరాలు? देखो एक यहाँ पर शपथ लिया, अपने पति को ही धोखा दिया। देखो कितना भयंकर है। అంటే ఇప్పటి వరకు నేను ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, अब तक ये सारे बात मैं क्यों बता रहा हूँ, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. और बताने के लिए और बहुत कुछ है। అంటే ఈ ప్రేమలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సమాజంలో. ये जो प्यार जो होते हम समाज में देख रहे हैं, తల్లిదండ్రుల మధ్య చూస్తున్నాము, భార్య భర్తల మధ్య చూస్తున్నాము, माता पिता के बीच में देख रहे हैं, पति पत्नी के बीच में देख रहे हैं, అన్నదమ్ముల మధ్య ప్రేమ చూస్తున్నాము, भाई भाई के बीच में हम प्रेम देख रहे हैं, చెల్లెల మధ్య ప్రేమ बहन చూస్తున్నాము. बहन के बीच में हम देख रहे ఇంకా हैं। చూస్తే గురు శిష్యుల మధ్య కూడా ప్రేమ మనం वैसे చూస్తున్నాము. गुरु और शिशु के बीच में ఇలా हम ఎన్ని देखते చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ప్రేమ అనేది మనకు కనపడటం లేదు हैं। ప్రియులారా. कितना भी देखने से वो सही प्रेम जो है हमको दिखता కానీ नहीं। దేవుడి ప్రేమ ఏదైతే ఉందో, परमेश्वर का प्रेम जो है, అది ఇలాంటి ఇప్పుడు వరకు మనం చూసిన ఇలాంటి చిన్న ప్రేమ కాదు. अब तक जो देखा हम वैसे प्रेम नहीं प्रभु का। ఏదో దక్కలేదని నిన్ను విడిచిపెట్టే ప్రేమ కాదు ఆయన ప్రేమ. कुछ हमको मिला नहीं करके छोड़ने वाला प्रभु नहीं है। మనుషుల ప్రేమ వంటి ప్రేమ కాదు, దేవుని ప్రేమ అని చెప్పడానికి ఇవన్నీ కూడా మీకు చూపించాను. मनुष्य की तरह प्रेम नहीं, परमेश्वर का प्रेम।
ఈరోజు మనిషి నీ దగ్గర అందం ఉంటే ప్రేమిస్తాడు, आज जो मनुष्य इंसान जो है आपके पास आज सुंदर है तो आपको प्रेम నీ करेगा, దగ్గర ఆస్తి ఉంటే ప్రేమిస్తాడు, तेरे पास धन दौलत है तो प्रेम करेगा, నీ దగ్గర ఈ రెండు లేనప్పుడు నేను ప్రేమించడం నీ దగ్గరికి చేర్చుకో. तेरे पास अगर वो दोनों भी नहीं थे तो उसे प्रेम नहीं करेगा, కానీ तेरे पास भी नहीं आएगा। దేవుడు అలా కాదు. परंतु परमेश्वर वैसे नहीं ఇప్పుడు है। మీ చూసిన పిక్చర్లు అన్నిటికీ వెనక ప్రేమ కనబడుతుంది మనకు. अब जो हम पिक्चर देखे उसके सारे पीछे हम प्रेम दिखता है। ఆ ప్రేమ ఎవరి వలన పుట్టిందంటే దుష్టు వలన పుట్టిన ప్రేమ. वो जो प्रेम किसके द्वारा उत्पन्न हुआ? शैतान के द्वारा। అంటే దుష్టుని ప్రేమ ఎంతవరకు తీసుకువెళ్తుందో మీకు అర్థం కావాలి. ये शैतान का प्रेम जो है कहाँ तक ले जाता है आपको समझना है। దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే అది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటున్నాడు. परमेश्वर का प्रेम कितना महान है। परमेश्वर के पास महान प्रेम है। ఇంకా దేవుని ప్రేమ గురించి మనం చెప్పాలంటే और परमेश्वर के प्रेम के बारे में बताना है ఆయన तो ప్రేమకు వెలకట్టలేం ప్రియులారా. उनके प्रेम को कोई कीमती नहीं चुका सकते। ఆయన మనల్ని ప్రేమించి తనకు ఒక్కగాను తన ధారాల కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు అర్పించాడు. అది ప్రేమ అంటే. देखो वो हमसे प्रेम रखकर अपना एकलौता प्रिय पुत्र को हमारे लिए कुर्बान दिया। మనమందరం పాపలై ఉండగా పాపంలో ఉండి మనం నిత్య నరకానికి వెళ్ళిపోతామని మనల్ని రక్షించుకోవడానికి తన ప్రియకుమారుడైన క్రీస్తుని నీ కొరకు నా కొరకు బలిగా అర్పించాడు. देखो हम जब पाप और शाप में थे, अंधकार में थे, अपने आप को हमको बचाने के लिए अपने एकलौता पुत्र को दे दिया। ప్రేమ ప్రాణం తీసేది కాదు. प्रेम जो है वो किसके प्राण को नहीं निकलता। ప్రేమ ప్రాణాన్ని కాపాడేది, ప్రేమ ప్రాణాన్ని పెట్టేది. प्रेम जो है प्राण को बचाता है और अपने आप को प्राण दे देता है। దేవుడు క్రీస్తుకు చెప్పాడు, బాగానే ఉంది. परमेश्वर मसीह से कहा ठीक है। యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎంతగా మనల్ని ప్రేమించాడు ప్రియులారా. यीशु मसीह भी हमसे कितना प्रेम रखा। ఈ చేతులతో పాపం చేస్తే ఆయన చేతులకి మేకులు వేసుకున్నాడండి. देखो इस हाथ से हम पाप किए तो उसके हाथों में खिले ठोके गए, ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించాడు. क्योंकि तुझे और मुझे प्रेम किया है। ఈ తలంపులతో మనం పాపం చేస్తే ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. देखो हम माता से जो पाप किए तो उसके सिर में जो कांटे का मुकुट पहनाया, ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించాడు కనుక. क्योंकि तुमको और हमको प्रेम किया। ఈ కాళ్ళతో పాపం చేయడానికి పరిగెత్తుకొని పోతే ఆయన కాళ్ళకి మేకులు వేసుకున్నాడు. देखो इस पैर से हम जो जाते हैं पाप करने के लिए उसके पाँव में खिले ठोके गए, ఎందుకంటే మనల్ని ప్రేమించాడు కనుక. क्योंकि हमसे प्रेम किया। మన శరీరం అంతా పాపంతో నిండి ఉన్నాం. हमारा शरीर पूरा पाप से भरा हुआ है। మన పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తంగా బలి అయ్యాడు ప్రియులారా. देखो हमारे पाप के कारण वो जो है बलि हुआ है। ఇది కదా ప్రేమ అంటే. ये प्रेम है ना। మరి ఈ ప్రేమ ఈ రోజు మనుషులకు కనబడుతుందా? ऐसा प्रेम मनुष्य के अंदर दिखता है क्या? కనపడదు ప్రియులారా. नहीं दिखता प्रियो। అసలు దేవుని ప్రేమ ఎంత శక్తివంతమైనదో ఒక మంచి మాట మీకు చూపిస్తాను. परमेश्वर का प्रेम जो है कितना शक्तिवान है, एक बार देखेंगे हम। పరమగీతములు श्रेष्ठ गीत, పరమగీతములు 8వ అధ్యాయము श्रेष्ठ गीत 8वां अध्याय 7వ వచనం. उसका 7वां वचन। పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం. श्रेष्ठ गीत 7वां अध्याय और 8वां वचन। అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదంటున్నాడు. దేవుని ప్రేమను పోల్చి చెప్తే ఏమంటున్నాడు అంటే అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదంటున్నాడు. देखो जो गहरी जो समुद्र है परमेश्वर का प्रेम को नहीं रुका ఈ सकता। రోజు మనం నివసిస్తున్న ఈ భూభాగము आज जो हम निवास कर रहे इस पृथ्वी, చుట్టూ ఉన్న నీళ్ళు ఎంత అంటే 3 భాగాలు నీరు ఉంటే ఒక భాగం మాత్రమే భూమి ఉంది. इस पृथ्वी में चारों ओर देखने से 3 गुना जो है पानी है, 1 गुना सिर्फ అంటే इस భూమిని पृथ्वी అంతా पे। కూడా ఒక రౌండ్ గా మనం ఒక సర్కిల్ గా చేస్తే इस सारे पृथ्वी के गोल समान हम करने దాన్ని से 4 భాగాలు చేస్తే ఒక భాగము భూమి అయితే మిగిలిన 3 భాగాలు ఏంటంటే నీరు, సముద్రాలు, సముద్రంలో ఉన్న నీరు. देखो वो सारे को हम 4 भाग करने से उसमें से 3 भाग जो है वो पानी है, 1 भाग ही इस पृथ्वी है। అంటే ఆ నీటి ముందు భూమి అన్నది ఆఫ్టర్ ఆల్ उस पानी के बीच में भूमि कितना है, छोटा सा है। ఆ నీళ్ళన్నీ వచ్చి భూమి మీద పడితే భూమి అంతా కూడా స్మాష్ అయిపోతుంది. वो सारे तीनों भाग पानी आकर उस पृथ्वी पर गिरने से कोई दिखाएगा नहीं। కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే परमेश्वर का प्रेम कितना महान है। అగాధ సముద్ర జలాలు కూడా ఆయన ప్రేమను ఆర్పలేదట. देखो गहरी जल भी उसके प्रेम को नहीं रुका सकता। సముద్రంలో ఉన్న జలాలు కాదు, समुद्र में वो जल नहीं। అగాధ జలం అంటున్నాడు. అగాధ జలం అంటున్నాడు. देखो गहराई के जल भी उसे रुक नहीं सकता। అగాధ జలం అంటే చాలా డీప్ ప్లేస్ ప్రియులరా. देखो गहरी स्थान में करके लिखा है। అది సముద్రంలో ఒక డీప్ ప్లేస్ ఉంటుంది, దాన్ని మెరీనా ట్రెంచ్ అంటారు. देखो एक समुद्र में गहरी स्थान होता है, అది చాలా లోతైనది, చాలా ఎక్కువ నీరుండే ప్రాంతం. वो बहुत ही अंदर गहरा होता है और ज्यादा पानी रहता है। ఆ నీళ్లు ఎంత ఉన్నాయో అవి కొలవలేనిది.
वो पानी कितना है उसका माप नहीं कर सकते। ఈ అగాధ సముద్ర జలాలు అన్ని వచ్చినా కూడా దేవుడు నీ పైన నా పైన చూపే ప్రేమను ఆర్పలేదంటున్నాడంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి देखो పిల్లారా. इतना सारा जल पानी आने के बाद भी परमेश्वर का प्रेम जो है वो बुझा नहीं सकता। అంటే ఈ జలాలన్నీ వచ్చి భూమి మొత్తం కూడా నాశనం చేయొచ్చు, ये सारे पानी जल जो आकर पृथ्वी को नाश कर सकता है। కానీ దేవుడు నీ పైన నా పైన చూపించే ప్రేమ, ఈ సముద్ర జలాలు అగాధ జలాలు ఇవన్నీ వచ్చినా కూడా ఆయన ప్రేమను ఆర్పజాలం అంటున్నాడు పిల్లారా. देखो परमेश्वर जो हमको हमारे ऊपर प्रेम दिखा रहा है, उस प्रेम को इतना सारे जल आकर उसके ऊपर गिरने से भी वो बुझा नहीं सकता। అంత ప్రేమ కలిగి ఉన్నాడండి దేవుడు నీ పట్ల నా इतना పట్ల. प्रेम करता है हमको परमेश्वर। ఆ ప్రేమను ఎలా మనం కొలవగలము? उस प्रेम को कैसे हम गिनती कर सकते हैं? ఆ ప్రేమ మనము కలిగి ఉండాలన్నది దేవుని ఆశ. प्रेम हम रहना है प्रेमी करके प्रभु का आशा है। దేవుని మూలముగా పుట్టింది ప్రేమ అన్నాడు. परमेश्वर के द्वारा प्रेम है। ఆ దేవుని మూలంగా పుట్టిన వారు మనమైతే उस परमेश्वर के द्वारा जो उत्पन्न हुआ हम लोग है, మనలో కూడా ప్రేమ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. हमारे अंदर भी प्रेम रहना करके परमेश्वर ने चाहा ఆ है। ప్రేమ మనలో ఉండాలంటే మనలో కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉండాలి. वो प्रेम हमारे अंदर रहना है तो हमारे अंदर भी कुछ अच्छा स्वभाव होना चाहिए। మనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో हमारे अंदर कैसे स्वभाव होना है। ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, कोरिन्थी के पहला पत्री, మొదటి కొరింథీ పత్రిక पहला कोरिन्थी की पत्री 13వ అధ్యాయము. 13 अध्याय, 13వ అధ్యాయం అని అనగానే ప్రేమ అని మీరు మర్చిపోకూడదు. 13 अध्याय ने प्रेम करके आप नहीं बोलना। ప్రేమ గురించి చదవాలంటే మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ఈ మూడు కూడా మీరు చదువుకోవాలి. देखो प्रेम यानी कोरिन्थी की पहली पत्री और यूहन्ना पहला पत्री, दूसरा तीसरा पत्री, ये सब पढ़ना है। రైట్. ఇక్కడ ప్రేమ గురించి మహానుభావుడు చెబుతూ 4వ వచనంలో ఏమంటున్నాడంటే, यहाँ पर प्रेम के बारे में क्या कहता है देखिए। ప్రేమ దీర్ఘకాలము సహించును అంటున్నాడు. देखो प्रेम जो है वो धीरज रहता है। ఒకవైపు దేవుని ప్రేమ, రెండో వైపు నా ప్రేమ అని మీరు పెట్టుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. देखो भाई एक तरफ परमेश्वर का प्रेम, दूसरा तरफ मेरा प्रेम, ऐसा सोचिए। దేవుని ప్రేమ ఎలాంటిదంటే దీర్ఘకాలం సహిస్తూ ఉందట. देखो परमेश्वर का प्रेम कैसे है, जो अनंत काल तक सहता रहता है। మనుషులుగా ఉన్న మనలో ఉన్న ప్రేమ దీర్ఘకాలం సహిస్తూ ఉందా? जो मनुष्य के अंदर जो प्रेम है वो धीरजदार रहता है क्या? ఇన్ని రోజులు ప్రేమగా ఉన్నా ఏదైనా చిన్న తప్పు జరిగింది అనుకోండి, వెంటనే నీకు నాకు సంబంధం లేదు. देखो इतना दिन हम अच्छे से प्रेम से थे, खुशी से थे, हमारे बीच में थोड़ा कुछ झगड़े हुआ तो खत्म। అంటే దేవుని ప్రేమేమో దీర్ఘకాలం నిన్ను సహిస్తూనే ఉంది, మనుషుల ప్రేమేమో ఒక్క సెకండ్ లో అది ఫెయిల్ అయిపోతుంది. देखो परमेश्वर का जो प्रेम है जो है हमेशा अनंत काल तक वो रहता है, परंतु मनुष्य के अंदर जो प्रेम रहते हैं हमारे बीच में कुछ धरा रहे तो खत्म हो जाता है। దేవుని ప్రేమ దయ చూపిస్తూ ఉంది, परमेश्वर का प्रेम जो है वो दया दिखाता है। మనుషుల ప్రేమలో దయ ఉందంటే లేదు, కక్షలు క్రోధాలు. देखो मनुष्य के अंदर कोई दया है, दया मया कुछ नहीं। ఇంకా మూడవదిగా ఏమంటున్నాడంటే, तीसरी बात क्या कहता है, ప్రేమ మత్సరపడదంటున్నాడు. देखो प्रेम जो है वो कोई मलिनता नहीं है। అంటే ప్రేమలో దేవుని ప్రేమలో మత్సరం లేదు. परमेश्वर का प्रेम में कोई असूया या ऐसा नहीं है। అంటే మనుషుల ప్రేమలో ఎక్కడ చూసినా మనకు కనబడేది ఏంటంటే మత్సరం. तो मनुष्य के प्रेम में कहीं ना कहीं पर हमको क्या दिखता है, మత్సరం डार्क అంటే दिखता है। ఓర్వలేనితనం. देखो सैनिक की शक्ति जो जलसी, అంటే ఒకరు బాగుంటే అదిగో వాళ్ళు బాగున్నారని మత్సరం అనేది మనుషుల్లో పుడుతూ ఉంటుంది. देखो वो दूसरे के ऊपर एक जलना है, जलसी तरह रहना है। అంటే దేవుని ప్రేమలో మత్సరం లేదు, మనుషుల ప్రేమలో మత్సరం కనబడుతుంది. जब परमेश्वर के प्रेम में कोई जलसी नहीं होता, पर मनुष्य के प्रेम में जलसी होता है। దేవుని ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, परमेश्वर का प्रेम ऐसा जो ये नहीं करता है। మనుషుల ప్రేమలో ఎక్కువ డంబమే కనబడుతుంది. देखो यदि मनुष्य के प्रेम में हर एक बात में कोटि दिखता है। నేనే, నాకంటే ఎవరు లేరు, నేనే అని నేనే అంటే వంగేది లేదు ఇది ఐ అన్నది. देखो मनुष्य का प्रेम ऐसा रहता है, मई करके वैसा खड़ा होता है। కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే అది డంబంగా ప్రవర్తింపదు అంటున్నాడు. देखो परमेश्वर का प्रेम क्या है, वो नम्र रहता है। ఆ దేవుని ప్రేమ ఉప్పొంగదు, మనుషుల ప్రేమ అయితే ఉప్పొంగిపోతూ ఉంటుంది. मनुष्य का प्रेम कैसा है, जो बढ़ोतरी देता है, पर प्रभु का प्रेम ऐसा नहीं। అంటే దేవుడు మనకి ఇన్ని చేసినా కూడా ఎక్కడైనా చెప్పుకున్నాడు, నీకు అది చేశాను ఇది చేశాను అని చెప్పాడా? परमेश्वर ने हमारे लिए इतना कुछ किया, पर उसने कभी कहा कि तुम्हारे लिए मैं इतना किया, ये किया कर మనమైతే వెంటనే ఉప్పొంగిపోతాం. हम तो डायरेक्ट लगेच हम खुश हो जाते हैं। నీకు అది చేయలేదా, నీకు ఇచ్చేయలేదా, నీకు అప్పుడు చాక్లెట్ ఇవ్వలేదా, నాకెందుకు ఇవ్వలేదు అని ఉప్పొంగిపోతూ ఉంటాం. देखो हम तुरंत कहते हैं तुझे उस समय पर ये किया ना, मैं ये दिया ना करके हम ऐसे करते हैं। అంటే దేవుని ప్రేమ ఉప్పొంగదు, మనుషుల ప్రేమ ఉప్పొంగుతూ ఉంది. देखो परमेश्वर का प्रेम जो है वो उठता नहीं, पर मनुष्य का प्रेम वो ये घमंड दिखाता, पर प्रभु का प्रेम नहीं। దేవుని ప్రేమ అమర్యాదగా నడవదు.
देखो परमेश्वर का प्रेम ऐसे जो मर्यादा से नहीं అంటే करता है। మనుషుల్లో ఉన్న ప్రేమ మర్యాద కనపట్టలేదు ఈ రోజు మండలం. देखो मनुष्य के अंदर जो प्रेम रहता है कोई इज्जत कोई मर्यादा नहीं रहता అంటే है। దేవుని మూలముగా పుట్టిన మనము మనలో దేవుడు కోరుకుంటున్న కొన్ని గుడ్ క్వాలిటీస్ చెప్తూ ఉన్నాడు. देखो परमेश्वर के द्वारा हम उत्पन्न हुए हैं तो परमेश्वर भी हमारे अंदर कुछ स्वभाव देखना चाहता है। అంటే దేవుడు ప్రేమ స్వరూపి అయితే ఆ ప్రేమలో నుంచి పుట్టిన వారం మనమైతే परमेश्वर प्रेमी स्वरूप है, उस प्रेम के द्वारा हम उत्पन्न हुए हैं। ఆ ప్రేమలో పుట్టిన మనలో కూడా ఈ గుడ్ క్యారెక్టర్స్ గుడ్ క్వాలిటీస్ దేవుడు చూడాలనుకుంటున్నాడు. देखो उसको प्रेम के द्वारा जो उत्पन्न हुए हमारा अंदर भी अच्छे चाल चलन और स्वभाव देखना चाहता है। దేవుని ప్రేమ మనలో ఉంటే మనం అమర్యాదగా నడుచుకోము. परमेश्वर का प्रेम यदि हमारे अंदर रहने से हम जो है అందరి పట్ల మర్యాద కలిగి నడుచుకుంటాము. सभी के लिए जो सबके द्वारा हम जो अच्छे प्रेम से रहते हैं। దేవుని ప్రేమ మనలో ఉంటే మనం సప్రయోజనాల కొరకు మనము బ్రతకము. देखो परमेश्वर का प्रेम यदि हमारा अंदर रहता तो अपने आप के लिए नहीं जीते। నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి. मैं अच्छा रहना है और मेरे साथ सभी लोग अच्छा रहना है। ఇంకా మనం చూడగలిగితే और हम देखने से ఆ దేవుని ప్రేమ త్వరగా కోపపడదు. परमेश्वर का प्रेम जल्दी से वो गुस्सा नहीं होता है। అంటే ఒక్క రోజుకు మనం ఎన్ని తప్పులు చేస్తామో మీకు తెలుసా? एक दिन में हम कितने गलत काम करते पता है? అది ఎవరికి కనబడకపోవచ్చు, वो किसको नहीं दिखता होगा। కానీ మన ఆలోచనలో వచ్చే ఆ తప్పుడు ఆలోచనలు ఎన్నో. हमारा सोच विचार के द्वारा कितना गलत सोच आता है। మనం చూస్తున్న చూపు ఒకవైపు కరెక్ట్ గానే కనబడుతుంది అది మనకు, కానీ మన చూపులో ఉన్న ఆ వేరే తత్వం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. देखो हम जो हमारा नजरिए से देखते हैं, हम नजर के गलत से देखते हैं, हम देखे कितना पाप के द्वारा रहते हैं। కానీ ఇలా మనం ఉన్నప్పటికీ కూడా, वैसे हम रहते हैं, ఎన్నో పాపాలు చేస్తున్నప్పటికీ కూడా, कितने पाप करते रहते ఎన్నో हैं, నేరాలు చేస్తున్నప్పటికీ కూడా कितने गुनाह करते रहते हैं। దేవుడు మన పట్ల కోపం చూపిస్తానంటే చూపించట్లేదు. परमेश्वर हमारे लिए हमारा पाप को देखकर वो क्रोधित होता है कि नहीं? ఆయన కోపం చూపించట్లేదు. वो अपने गुस्सा नहीं दिखाता है, అదే మనము परंतु हम వెంటనే కోప్పడిపోతాం. तुरंत गुस्सा आता है। ఏదో పెద్ద విషయం అవసరం లేదండి కోప్పడడానికి. अब गुस्सा होने के लिए कोई बड़ा विषय नहीं, చిన్నది గోరంత సాల్. छोटा सा बस हुआ गुस्सा होने के लिए। చిన్న విషయాలు అయిపోతూ ఉంటాం. छोटे छोटे विषय में हम गुस्सा కానీ बढ़ते हैं। దేవుని ప్రేమ త్వరగా కోపపడదంటున్నాడు. परमेश्वर का प्रेम जल्दी से वो गुस्सा नहीं होता ఇంకా है। చెప్తే దేవుని ప్రేమ అపకారము తలపెట్టదట. देखो किसको कोई निंदा नहीं करते, किसका नुकसान नहीं पहुंचाते। అంటే प्रभु का ఇతరులకు प्रेम। నేను అపకారం చేయాలని అది మనసులో కూడా దేవుడు ఉంచుకోడు. देखो मैं दूसरे को जो अपने जो नुकसान पहुंचाने करके अपना आप कभी मन में भी नहीं सोचता। మనుషులైతే ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ పట్టుకోవాలా, ఎక్కడ వాడిని వేసేయాలని చూస్తుంటారు మనుషులు. देखो इंसान की जो नेचर क्या होता है, दूसरे को कैसे बर्बाद करना है, कभी उसको नाश करना అంటే नहीं सोचता है। ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు పిల్లరా, దేవుని ప్రేమ ఎంత గొప్పగా కనబడుతుందంటే అది అగాధ సముద్ర జలాలు కూడా వచ్చి ఆర్పజాలనంత ప్రేమ నీ పైన నా పైన చూపిస్తున్నాడు. परमेश्वर का प्रेम कितना महान रूप से दिखता है कि वो गहरा ही जल भी आकर उसके ऊपर गिरने से प्रभु का प्रेम नहीं बुझता है। ఆ ప్రేమ పక్కన మన ప్రేమ పెడితే ఎందుకు పనికి రాకుండా ఒక్క ఫస్ట్లోనే మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. देखो परमेश्वर का प्रेम हमारा प्रेम रखने से हमारा प्रेम क्या है उसमें? దేవుని ప్రేమ అందరికీ ఉపకారం చేస్తుంది. परमेश्वर का प्रेम सभी को उपकार करता है, మనుషుల ప్రేమ అందరికీ అపకారం చేయాలని తలపెడుతూ ఉంది. परंतु जो है मनुष्य का प्रेम क्या है, सभी को क्या है नाश करने के అంటే लिए देखता है। మనుషుల ప్రేమ దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి मनुष्य పిల్లరా. का प्रेम पर प्रभु का प्रेम कितना अंतर है देखिए। అంటే మనుషులో ఉన్న ప్రేమ అంటే అది ప్రేమ కాదు. देखो मनुष्य के अंदर जो प्रेम है वो प्रेम है क्या? ఇంకా కింద మనం 6-7 వచనాలు మనం చూడగలిగితే, और 6 और 7 देखिए। దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది. సత్యములో సంతోషించాలి ప్రేమ అంటే. देखो सच्चाई में अब तू खुशी में रहना है। కానీ మనుషులు ఈ రోజు దుర్నీతి విషయంలో సంతోషపడుతున్నారు. देखो दुर्नीति यानी कुक्रम जो है, जो बिगड़ा हुआ बातों को लेकर खुशी होती है। ఒకవేళ ప్రేమ మనలో ఉంటే यदि प्रेम हमारा अंदर होने से అన్నిటినీ తాలుకోవాలట. सभी को हम ठीक रखना है, అన్నిటిని మనం సహించాలి. सभी को हम सहना है। ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, यदि कोई कुछ कहा समझो तुमको, చర్చిలో ఉన్న మా సహోదరి కదా, మా అక్కే కదా, మా చెల్లె కదా, పర్వాలేదు అంటే అన్ని. देखो कलीसिया में तो मेरे भाई ने ही कहा है, मेरे बहन ने ही कहा है, कोई बात नहीं। మా అన్నే కదా, మా తమ్ముడే కదా. ఎందుకంటే సంఘం అనగా ఒక శరీరం, అందరం ఒకే కుటుంబం. ये कलीसिया यानी एक शरीर है, सब एक परिवार है। ఈ కుటుంబంలో ఎవరైనా ఎవరిని ఒక మాట అంటే మనము తాలుకుంటున్నామా, లేకపోతే తగలబెట్టడానికి సిద్ధపడుతున్నామా? देखो इस परिवार में यदि किसने किसी से कुछ कहा तो वो सहता है, प्रेम करता है कि नहीं तो गुस्से से भड़कता है। అదే అంటున్నాడు, ప్రేమ అన్నిటి తాలునట్టు అన్నిటి కప్పును అన్న పుట్టినట్లు మనకు కనబడుతూ इसके ఉంటుంది. लिए प्रेम जो है सब कुछ झांकता है प्रियो। కానీ మనం వాటన్నిటి కూడా కప్పలేకపోతున్నాం. उस सारे चीजों को हम झांक नहीं पा रहे।
దేవుని ప్రేమ అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. అంటే ఓర్పు కూడా ఉండాలి, సహనం కూడా ఉండాలి देखो అంటున్నాడు పిల్లలు. धीरज और सहने की शक्ति होना चाहिए। ఇవన్నీ కూడా దేవునిలో ఉన్న లక్షణాలు, మంచి గుడ్ క్యారెక్టర్స్ అయితే. ये सारे विषय जो है परमेश्वर के अंदर जो है अच्छे गुण है प्रियो। ఇలాంటి మంచి ప్రేమ కలిగిన క్యారెక్టర్స్ నీలో నాలో దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు పిల్లరా. देखो इतना अच्छे स्वभाव जो है वो परमेश्वर के अंदर है, वो स्वभाव हमारे अंदर देखना चाहता है। కానీ ఈ రోజు మనుషులు కనబడుతున్నది అది ప్రేమ కానే కాదు. परंतु आज जो है मनुष्य के अंदर दिख रहा है वो प्रेम ही नहीं है। దాన్ని మన భాషలో చెప్పాలంటే అది వ్యామోహం అని చెప్పుకోవచ్చు. देखो वो एक वैसा एक बुरा नजर के समान सोचिए। మీకు అర్థం కావడానికి ये आपको समझने के लिए ఈ రోజు చికెన్ తినాలి, ఆదివారం చికెన్ తినాలి, మటన్ తినాలి. आज रविवार के दिन आज चिकन या मटन खाना है। తినాలన్నది నీ ప్రేమ అంతే. खाना है सिर्फ तेरा प्यार है वो। అది ఎంతసేపు ఉంటుంది, తినేంత వరకే నీ ప్రేమ. वो प्रेम कब तक रहता है? खाने तक ही। ఈ రోజు మనుషులు చూపిస్తున్న ప్రేమ కూడా అంతే ప్రియమైన आज जो मनुष्य दिखा रहे प्रेम भी वैसा ही కానీ है, దేవుని ప్రేమ అలాంటిది కాదు. पर प्रभु का प्रेम वैसा नहीं। దేవుని ప్రేమ ప్రాణం పెట్టేంతది. परमेश्वर का प्रेम अपने प्राण को देने समान है। ఇంకా 13వ వచనం మనం చూడగలిగితే और 13 वचन में देखिए, ఇక్కడ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. यहाँ पर 3 विषय बता रहा है। కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. देखो प्रेम, विश्वास जो है, आशा, ये तीनों रुकता है। అంటే క్రైస్తవ జీవితంలో మనకు 3 చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. 1 విశ్వాసం ఉండాలి, 2 నిరీక్షణ ఉండాలి, 3 ప్రేమ ఉండాలి. देखो मसीह के जीवन में विश्वास रहना है, और जो जो तो प्रेम रहना है, और जो आशा रहना है। కానీ ఈ 3 చాలా ఇంపార్టెంట్. ये तीनों भी प्रामुख्य है। ఈ మూడిట్లో మరీ వెరీ 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 ఇంపార్టెంట్ అంటే ప్రేమ. ये तीनों में अधिक जो है वो प्रमुख क्या है? वो प्रेम है। వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అంటున్నాడు పిల్లరా. देखो इनमें से जो श्रेष्ठ जो है वो प्रेम ही है। ఆ ప్రేమ దేవుడు నీలో నాలో చూడాలనుకుంటున్నాడు. वो प्रेम परमेश्वर तुम्हारा अंदर और हमारे अंदर देखना ఆ चाहता है। ప్రేమ దేవుడు ఏ గుడ్ క్యారెక్టర్స్ కలిగి ఉన్నాడో ఆ క్యారెక్టర్స్ నీలో నాలో సంఘంగా మన అందరిలో చూడాలని కోరుకుంటున్నాడు. देखो परमेश्वर का अंदर जो अच्छा गुण है वही गुण हमारे अंदर देखना चाहता है वो। ఈ విషయం అపవాదికి అర్థమైంది పిల్లరా. ये विषय शैतान को पता चल गया। అపవాదికి అర్థమైన తర్వాత शैतान जब जान लिया है, మనిషి మనసులో మరొక ప్రేమ ప్రవేశపెట్టింది. देखो मनुष्य जो इंसान के जो मन में और एक जो मन जो है वो रखा है। అంటే దేవుడు కోరుకుంటున్న ఆ దైవ ప్రేమకు వ్యతిరేకంగా దుష్టుడు తన దుష్ట ప్రేమను ప్రవేశపెట్టాడు. देखो परमेश्वर के प्रेम जो मनुष्य के ऊपर है, परंतु जो शैतान के आलोचना में जाने के लिए वो सोचा అదే లోక సంబంధమైన ప్రేమ. वही संसार के संबंधी वो प्रेम है। నీ ప్రేమ దక్కకపోతే చంపేయి, లోక సంబంధమైన ప్రేమ. यदि तू मेरा नहीं हुआ तो मार डालो इसे। నీ ప్రేమ దక్కకపోతే నువ్వు చచ్చిపో, లోక సంబంధమైన ప్రేమ. तू मुझसे प्यार नहीं करता तो संसार सोचता है उसे मार दो। నీ ప్రేమ కోసం కుటుంబంలో అందరినీ ఏడిపించు, లోక సంబంధమైన ప్రేమ. तेरे प्यार के लिए सारे परिवार को रुला। ఇవన్నీ కూడా దుష్టుని ప్రేమ, దుష్టుడు ప్రేరేపిస్తున్న ये ప్రేమ. सारे प्रेम, सारे दुष्ट की उसकी आलोचना है। 14 ఫిబ్రవరి మనం అదే చూస్తూ ఉన్నాం. 14 फरवरी में यही देखते అక్కడ हैं। దేవుని ప్రేమ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. वहाँ पर परमेश्वर का प्रेम रहना करके सोचा। కానీ ఈ రోజు దుష్టుడు ఒక ఫ్లవర్ ఇస్తేనే లవర్ అంట. देखो आज जो शैतान क्या करता है, एक फूल देने से लव। అంటే ఫ్లవర్ ఇస్తేనే లవర్ అయిపోతుందా? देखो केवल एक फूल देने से वो అంత weakness lover ఆ? होता है। ఫ్లవర్ కు పడిపోయి అంత వీక్నెస్. देखो इतना कमजोर है, एक फ्लावर को आप गिर जाते हैं। చిన్నప్పటి నుంచి కని పెంచి పోషించిన తల్లిదండ్రులు ఏం కావాలి? जो बचपन से तुझे पाला पोषण किया माता पिता क्या होना चाहिए? ఆఫ్టర్ ఒక 5-10 రూపాయలు పూగు పడిపోతున్నావంటే చిన్నప్పటి నుంచి పెంచి ప్రేమించిన తల్లిదండ్రులు ఏం కావాలి? देखो केवल एक 10-20 रुपए का गुलाब के फूल के लिए तो उसके जाल में फंस रहा है। माता पिता का क्या है? అదే దుష్టుని ప్రేమ. वही शैतान का प्रेम ఆ है। తల్లిదండ్రులు ఏముందిలే, వాడు ప్రేమించినవాడు వాడమిటి వెళ్ళిపోవాలి. और माता पिता क्या है? जो मैं इससे प्यार किया उससे चला जाऊंगी। దుష్టుని ప్రేమ ఎలా డైవర్ట్ చేస్తుందో ఆలోచించండి. देखो शैतान कैसे हमको अलग करता है। తల్లిదండ్రులను ఏడ్పిస్తుంది ఈ దుష్టుని ప్రేమ. माता पिता को रुलाता है ఇంకా शैतान का ఇంకా प्रेम। మీకు చెప్పాలంటే और आपको बताने के నిన్న लिए, జరిగింది కదా 14 ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే. कल जो वैलेंटाइन डे जो हुआ है, కొన్ని దేశాలలో తల్లిదండ్రులే ప్రోత్సహించి ఫ్లవర్స్ గ్రీటింగ్స్ ఇచ్చి పంపిస్తారు. देखो कुछ देश में ऐसे है, कुछ स्वयं माता पिता ही हमारे बच्चों उनके बच्चों से जो रोज फूल लेकर जा करके నీకు कहते हैं। నచ్చిన వాడికి నువ్వు వెళ్ళి గ్రీటింగ్స్ ఇచ్చేయి, నీకు నచ్చిన వాడికి ఫ్లవర్ ఇచ్చి నువ్వు వాడికి ప్రపోజ్ చేయని పంపిస్తున్నారు పిల్లారా. देखो स्वयं माता पिता ही के अपने बच्चे से कहते हैं, जा तेरे को जो पसंद है वो लड़का को फूल देकर उसे సమాజం propose ఎటు कर। వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి देखो పిల్లారా. आज जो समाज कहाँ जा रहा है एक बार देखिए। ఇవన్నీ ప్రేమలు కాదు పిల్లారా. ये सब प्रेम नहीं प्रियो। ప్రేమ చంపదు, प्रेम जो है किसी को मारता नहीं, ప్రేమ వదిలిపెట్టదు, प्रेम नहीं छोड़ता है, ప్రేమ చచ్చిపో అని చెప్పదు, प्रेम किसको मर जाओ करके ఆ नहीं ప్రేమ कहता। ఇతరులను ఏడ్పించదు. वो प्रेम दूसरे को रुलाता नहीं। ప్రేమ అన్నిటిని తాలుకుంటుంది ప్రియులారా. जो प्रेम जो है सभी के विषय में वो सहता है। దేవుని ప్రేమ దీర్ఘకాలం సహిస్తూ ఉంటుంది. परमेश्वर का प्रेम धीरज है। ఈరోజు మనం కూడా చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో
365 రోజులు అంటే 365 రోజులు ఏదో ఒక దినం మనకు కనబడుతూ ఉంటుంది. देखो हम भी अब समाज में देखते हैं 365 दिन है, उसमें से हमको एक दिन दिखता है। అందులో పోలియో డే కనబడుతుంది. పోలియోకి ఒక రోజు, हाँ, उसमें पोलियो करके एक दिन दिखता है, కుష్టు రోగులకు ఒక రోజు, कोड़ी बीमारियों के एक दिन, ప్రేమికులకు ఒక రోజు, जो प्रेमी के उसके దోమలకు एक ఒక दिन, రోజు, मच्छर की एक दिन, ఎన్ని ఉన్నాయి అక్కడ నేనేమో చెప్తున్నాను. ये सारे दिन होते हैं ना। 365 రోజులు 365 రోజులకు ఒక్కొక్క రోజుకు ఉంది. देखो 365 दिन में हर एक दिन को एक एक त्योहार है। టీచర్స్ డే అని ఉంది, टीचर डे, చిల్డ్రన్స్ డే ఉంది, चिल्ड्रन डे, ఫాదర్స్ డే ఉంది, फादर डे, మదర్స్ డే ఉంది, मदर्स डे है, మరి గాడ్స్ డే ఇది. गॉड्स डे कहाँ पर है? మీరు అనొచ్చు ఆదివారం ఉంది కదండి అని. आप कह सकते हैं अरे संडे तो है ना। ఆదివారం దేవుడు 24 గంటలు ఇచ్చాడు కదా. परमेश्वर ने संडे को 24 घंटा दिया ना। నిజంగా ఆదివారం దేవుని రోజు అయితే सही में जो रविवार के दिन प्रभु का दिन है, 24 గంటలు దేవుడు నీకు ఇస్తే నువ్వు దేవుని సన్నిధిలో గడిపేది ఏంటంటే గంట 2 గంటలు ఆఫ్టర్ ఆల్. देखो संडे के रविवार के दिन 24 घंटा प्रभु तुझे दिया, पर तू प्रभु के लिए कितने समय बिता रहा है? 2 గంటలు దేవునికి ఇచ్చి మిగిలిన 22 గంటలు నువ్వు లోకంలో గడుపుతున్నావు కదా, అది దేవుని రోజు ఎలా అవుతుంది? देखो 24 घंटे में केवल 2 घंटा तो प्रभु के भवन में है, और बाकी के 22 घंटा कहाँ पर है? కాదు ప్రియులారా, नहीं प्रियो, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి మనం. प्रभु के जो समय है प्रभु को देना है। ఆ దేవుని ప్రేమ ఏంటో మనం తెలుసుకోవాలి. और प्रभु का प्रेम क्या है हम जानना ఆ है। దేవుని ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. देखो प्रभु में जो गहराई है, ऊंचाई है, चौड़ाई है, ये सब हम जानना ఆ है। ప్రేమ దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. वो प्रेम जो है प्रभु ही प्रेम है। ఆ ప్రేమ లోకానికి క్రీస్తు ద్వారా చూపించాలనుకున్నాడు. वो प्रेम जो है संसार को, जगत को मसीह के द्वारा दिखाना चाहा। అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. जब यीशु मसीह को इस धरती पे भेजा, నాన్న వెళ్ళు, ఇదిగో నాలో ఉన్న ప్రేమ నువ్వు చూసావు కదా, ఈ ప్రేమ నువ్వు వెళ్ళి సమాజానికి చూపించనానని క్రీస్తుని లోకానికి పంపించాడు. देखो जब पिता परमेश्वर ने यीशु मसीह को जा जिस जगत में जाकर मेरे प्रेम को तू दिखा करके कहा। జాన్ గాస్పెల్ చాప్టర్ 15 వర్సెస్ 13, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. యోహన్నా सुसमाचार उसका 15 अध्याय और उसका 13 वचन। తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. అంటే ప్రజల కొరకు ప్రాణం పెట్టేవారు కావాలి. देखो अब जो इंसान के लिए अपने प्राण देने वाला चाहिए। ప్రజల కొరకు ప్రాణం పెట్టేవారు కనబడుతున్నారా? ప్రజల ప్రాణాలు తీసేవారు ఈ రోజు కనబడుతున్నారు. देखो अपने प्रजों के लिए प्राण रखने वाला नहीं दिखते, पर की प्रजों की जान लेने वाला दिखते हैं। అధికారాల కోసము ప్రజల్ని పరిపాలిస్తున్న నాయకులు కూడా చంపేస్తూ ఉన్నారు పిల్లారా. देखो जो अपने पद के लिए जो प्रजा के जो पालन करने वाला उस व्यक्ति को भी मार रहे हैं। ప్రభువు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. प्रभु तेरे लिए और मेरे लिए जगत पे आया। అందుకే పండితుడు అంటాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుకుని వాళ్ళ ఆజ్ఞ. తన స్నేహితుడు తన కొరకు ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడెవడు? అంటే మన కొరకు ప్రాణం పెట్టేవారి కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వారు ఈ భూ ప్రపంచంలో ఆరిన నేల మీద ఎవరైనా ఉన్నారా? देखो हमारे लिए प्राण देने वाला छोड़ के और कोई हमसे प्रेम रखने वाला है क्या? ఈ రోజు ప్రేమ గుర్తుగా ఒక రోమియో జూలియట్ చూపిస్తూ ఉంటారు. आज प्रेम की एक चिन्ह रोमियो जूलियट को दिखाता है, ఒక పార్వతి దేవదాసుని చూపిస్తున్నారు, एक पार्वती देवदास को दिखाता ఒక है, తాజ్ మహల్ एक చూపిస్తున్నారు. ताजमहल को दिखाता है। తాజ్ మహల్ ప్రేమకు గుర్తా? ताजमहल वो प्रेम की एक चिन्ह है అంటే क्या? ఒక ప్రేమకు గుర్తు ఏదంటే ఒక తాజ్ మహల్ చూపిస్తున్నారు. एक प्रेम की निशानी क्या है? वो ताजमहल को అసలు दिखाता है। తాజ్ మహల్ ఏంటో మీకు తెలుసా? ये ताजमहल क्या है आपको पता है? అది ఒక సమాధి. वो एक कब्र है। ముంతాజ్ని ప్రేమించాడు షాజహాన్. मुमताज से शाहजहां ने प्रेम किया था। ఆ ప్రేమలో ఆమె చనిపోయింది కొంతకాలానికి. वो उसके दोनों के प्रेम के बीच में वो कुछ दिनों के बाद उनकी मृत्यु ఇప్పుడు हुई। ఆమెకు ఒక సమాధి కట్టించాడు. उसके लिए एक कब्र बनाना है। అంటే లోక సంబంధమైన ప్రేమ, ఈ ప్రేమలో పడితే నీకు మిగిలేది ఏంటంటే చివరికి సమాధే. ये संसार के प्रेम में गिरने से तुझे आखिर में बचेंगे क्या? वो कब्र ही। దేవుని ప్రేమ అలాంటిది కాదు. परमेश्वर का प्रेम ऐसा नहीं है। దేవుని ప్రేమ ప్రాణం పెట్టేది ప్రియమైన దేవుని పిల్ల. परमेश्वर का प्रेम जो है वो जान देने वाला है। ఈ రోజు ప్రేమికులు గుర్తుగా ఏం చేస్తారంటే ఒక తాజ్ మహల్ చూపిస్తూ ఉన్నారు. आज जो प्रेम का प्यार करने वाले वो एक निशानी क्या दिखाते हैं? ताजमहल। అది ప్రేమకు చిహ్నం కాదు, అది సమాధి. वो प्रेम की कोई चिन्ह नहीं है, वो एक समाधि है। అంటే లోక ప్రేమ వలన, లోక సంబంధమైన ప్రేమ వలన మిగిలేది ఆ సమాధి అని తెలుసుకోవాలి. देखो संसार की जो प्यार करने वाले उनको बचने वाला क्या है? वो कब्र ही है। దేవుడిచ్చిన ఆయుష్కాలం అంత వరకు కూడా ఈ ప్రేమ మీకు మనల్ని బ్రతకనివ్వదు, మధ్యలోనే తీసుకువెళ్ళిపోతుంది. देखो जो आयुष प्रभु ने जितने आयु दिया वो पूरा जो आयु आप नहीं जिएंगे, आप बीच में ही निकल जाएंगे। అసలు నిజంగా ప్రేమిస్తే ఎందుకండి యాసిడ్ పోస్తారు? अगर सच्चा प्रेम रखता है तो क्यों एसिड डालेगा? అసలు పిల్లల్ని నిజంగా ప్రేమిస్తే ఆ పిల్లల్ని ఎందుకు చంపేస్తారు? यदि बच्चे से अच्छे प्रेम करने से वो क्यों मारेंगे उसे? అసలు భర్తను నిజంగా ప్రేమిస్తే ఆ భర్త కిడ్నీలు అమ్మి 10 లక్షలు తీసుకుని ఎందుకు अपने వెళ్ళిపోతుంది? पति से सच्चा प्रेम रखने से उसके किडनी बेचकर 10 लाख रुपए लेकर क्यों అసలు चला जाएगा? అన్నని ప్రేమిస్తే అన్నని ఎందుకు ఆస్తి కోసం చంపేస్తాడు? देखो भाई से प्रेम किया तो भाई को क्यों उसे मार डालता
निकालता है झगड़ा। అక్కని ప్రేమిస్తే అక్కని ఎందుకు చెల్లి చంపేస్తుంది? देखो यदि बहन से प्रेम करने से छोटी बहन उसे क्यों मारता है? ఇవన్నీ కూడా దుష్ట ప్రేమ ప్రియులారా. ये सारे शैतान की प्रेम है। నాకు ఏదో దక్కలేదని, ये मुझे कुछ मिला नहीं నాకు कर, ఏదో మిగలలేదని, मुझे कुछ बचा नहीं దాని कर, కొరకు నేను ఏదైనా చేస్తానని ప్రేరేపించే ప్రేమ దుష్ట ప్రేమ. उसके लिए मैं कुछ भी करूंगा करके उसे प्रेरणा देने वाला शैतान का प्रेम। కానీ దేవుని ప్రేమ ప్రాణం తీయదు. परमेश्वर का प्यार किसकी जान नहीं लेता। దేవుని ప్రేమలో కల్మషం లేదు. परमेश्वर का प्रेम में कोई मलिनता नहीं, దేవుని ప్రేమలో పక్షపాతం లేదు. उसमें कोई पक्षपाती नहीं, దేవుని ప్రేమలో స్వార్థం లేదు. कोई स्वार्थी नहीं है। దేవుని ప్రేమ అగాపే ప్రేమ. परमेश्वर का प्रेम इतना महान है प्रेम, అది శాశ్వతమైన ప్రేమ, वो अनंत काल का అది प्रेम है, నిజమైన ప్రేమ, वो सच्चे प्यार है, నిన్ను అమరమైన లోకానికి నడిపించే ప్రేమ. तुझे अमर लोक में प्रवेश करने वाला प्रेम है। రోజు సినిమాలు చూసి మోసపోతున్నారు పిల్లలు. आज जो पिक्चर देखकर धोखे का ఆ సినిమాలో ఇద్దరు బాగా ప్రేమికులుగా నటించారంటే వారిలో నేను ప్రేమించాలని ఈ రోజు వారిని మోడల్ గా తీసుకుంటున్నారు. వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. देखो पिक्चर में देखने से हीरो हीरोइन जिस तरह प्यार करते हैं वैसे ही हम भी प्यार कर कर वैसे ही रहना करके सोचते हैं। అంటే ఆ సినిమాలో ఈ రోజు గర్ల్ ఫ్రెండ్ గా నటించింది, उस पिक्चर में एक गर्लफ्रेंड के रोल किया ఇంకొక సినిమాలో చెల్లెలుగా నటిస్తుంది. और एक पिक्चर में बहन की रोल किया। అది నటన అని కూడా తెలుసుకోలేని వెర్రిబోగలుగా మారిపోయారు ఈ రోజు देखो సమాజం. वो एक नाटक है करके उतना भी जानते नहीं ऐसे लोग हैं। అది నటన అండి, దాన్ని మనం ఎందుకు నిజ జీవితంలోకి वो తీసుకురావాలి? एक नाटक है, हमारे जीवन में क्यों लाना? అంటే మనిషి మనిషి మధ్య కలిగే ప్రేమ ఏంటంటే అది వ్యామోహం. देखो दोनों मनुष्य के बीच में प्यार क्या होता है, वो एक आकर्षित है, దాన్ని ప్రేమ అంటున్నారు. उसको प्रेम कहते ఈ हैं। ప్రేమని మీరు నెట్ లోకి వెళ్ళి కొడితే ఏమంటుందంటే, ఈ ప్రేమని లోక సంబంధమైన ప్రేమని ఏమంటుందంటే, इस प्यार को हम नेट में जाकर सर्च करने से क्या कहता है? ఈరోజు చాలా మంది యువత మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. అందులో కొకైన్ అనేది మీకు కనబడుతూ ఉంటుంది. ये जवान सारे बहुत जवान बच्चे लोग कोकेन करके एक नशीली चीज लेते हैं। ఇప్పుడు ఆ కొకైన్ అనే మత్తు పదార్థం తీసుకుంటే वो कोकेन जो लेते हैं వాళ్ళకి ఏమీ గుర్తుకు రాదు. उनको कुछ भी याद नहीं आता। తల్లిదండ్రులు గుర్తుకు రారు, అసలు ఏది గుర్తుకు రాదు. माता पिता उसके परिवार कुछ याद नहीं आता। వాళ్ళ శరీరం అంతా తిమ్మిరిగా ఒక మత్తులో ఉండిపోతారు పిల్లలు. उसके शरीर पूरा जो नशे से भर जाता है। ఈ రోజు ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే, అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే వీళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, ఆ కొకైన్ ఒకటి కాదు 10 కొకైన్లు తీసుకుంటే ఏ విధంగా అయితే మత్తులో ఉంటారో అలాంటి మత్తులో ఉండిపోయింది देखो సమాజం. आज जो समाज में जो प्यार करने वाले के बीच में भी जिस तरह एक कोकेन लेते हैं जैसे नशीली होते वैसे ही है। అందులో లోకంలో ఉన్నవారు ఒకవేళ అలా మాయలో ఉంటే ఓకే, దేవుని సన్నిధిలో ఉన్న క్రైస్తవులు కూడా ఇలాంటి మాయ ప్రేమలో పడిపోయారు. जो संसार में लोग हैं वो उस माया में गिरने से ठीक है, परंतु जो कलिशे में जो है वो लोग भी ऐसे करते అలాంటి हैं। ప్రేమల వల్ల తల్లిదండ్రులకి వారి హృదయం ఎంత గాయపడుతుందో తెలుసా? देखो ऐसे प्रेम के द्वारा माता पिता की हृदय कितने दर्द रहता है। ఎంతమంది తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారు వారి ప్రేమ కొరకు మీకు తెలుసా? उनके प्रेम के लिए कितना माता पिता को रुलाते हैं। ఆ ప్రేమ ఆ దుష్టుని వల్ల పుట్టే ప్రేమ ప్రియులారా. वो प्रेम क्या है, शैतान के ओर से उत्पन्न हुआ అందుకే है। అన్నాను, మత్తు పదార్థం కంటే చాలా ఇంకా బలమైన ప్రేమ దుష్టుడు వల్ల పుట్టే ప్రేమ. देखो वो नशीली चीज से भी जो और ज्यादा प्रेम है वो उसका जो दोनों के बीच में होता है। దేవుని వల్ల పుట్టే ప్రేమ ఎలాంటిదంటే అది అగాధ సముద్ర జలాలు కూడా ఆర్పలేనంత గొప్పది ఆ ప్రేమ. परमेश्वर का प्रेम कैसा होता है, वो गहरी जल पर आकर गिरने से वो प्रेम जो है वो बुझता नहीं। అసలు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఒకసారి ప్రకటన అన్నారు రండి. परमेश्वर हमसे कितना प्रेम रखता है, एक बार प्रकाशित वाक्य देखिए, రెవల్యూషన్ చాప్టర్ 1:6. पहला अध्याय उसका 6वां वचन। ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. प्रकाशित वाक्य पहला अध्याय उसका 6वां वचन। మనలను ప్రేమించుచు, దేవుడట మనల్ని ప్రేమిస్తున్నాడట. परमेश्वर क्या है, हमसे प्रेम रखा है, ప్రేమించి కాదు, प्यार किया वैसे नहीं, ప్రేమించుచు ఇంకనూ ప్రేమిస్తూ ఉన్నాడు. वो प्यार करता ही रहा है। మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మహిమ ప్రభావం యుగములు కలుగును గాక. అంటే మనం పాపములో ఉన్నామని మనం ప్రేమించుచు యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని మన కొరకు కార్చాడు ప్రియులారా. देखो हम पाप में है, इसके लिए हमको प्रेम रखकर यीशु मसीह के लहू के द्वारा हमको शुद्ध किया। యేసుక్రీస్తు ప్రభువు కల్వరిలో రక్తాన్ని కార్చి ఆ పాపముల నుంచి నిన్ను నన్ను విడిపించాలని తన ప్రాణం పెట్టాడు. देखो यीशु मसीह उस कलवरी के ऊपर अपने खून को बहाकर तुझे और मुझे क्या है शुद्ध किया। ఆయన ఎందుకు నిన్ను ప్రేమించాడంటే నీలో పాపం ఉంది. क्यों वो प्रेम किया, तुझ में पाप है। నీలో పాపం ఉంటే నువ్వు నరకాగ్నికి వెళ్ళిపోతావు, అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. तुझे तेरे अंदर यदि पाप है तो तू नरक में चला ఆ जाएगा, అగ్నిగుండానికి వెళ్ళిపోతే అక్కడ నిన్ను ఎవరు రక్షించలేరు. उस आग में जाएगा तो वहां पर बचाने वाला कोई नहीं। అందుకే దేవుడు నిన్ను నన్ను చూసేసరికి మనలో ఏం కనబడింది అంటే పాపం కనబడింది. देखो परमेश्वर हमको और तुमको देखने से क्या दिखा, पाप दिखा। ఆ పాపంతో అలానే విడిచిపెడితే మనం నరకానికి వెళ్ళిపోతాం. वो पैसे उसे छोड़ देने से वो नरक में चला जाएगा। అందుకేనండి దేవుడు ఆ పాపంలో నుంచి మనల్ని అగ్నిగుండం నుంచి మనల్ని రక్షించాలని తన ప్రాణం పెట్టాడండి దేవుడు. देखो इसलिए परमेश्वर हमको उस अग्नि जो है आग के
गुंड में से निकलने के लिए अपने प्राण दिया मसीह ने। దేవుని ప్రేమ అగ్నిలోంచి మనల్ని కాపాడుతూ ఉంటే परमेश्वर का प्रेम आग में से तुझे बचाता है, మనిషి ప్రేమ అగ్నికి నెట్టేస్తుంది. मनुष्य का प्रेम आग में डाल देता है। నా ప్రేమను మీరు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతా. मेरे प्रेम को तो अंगीकार नहीं किया तो मैं मर जाऊंगा। తల్లిదండ్రులు బెదిరిస్తున్నారండి. माता पिता को डराते हैं, తల్లిదండ్రులకి వార్నింగ్ ఇస్తున్నారండి పిల్లలు. माता पिता को वार्निंग देते हैं, అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు చచ్చిపోతే? जो हम कहाँ पर जाएंगे मरने के बाद? నరకానికి వెళ్ళిపోతావు. तू नरक में चला నువ్వు जाएगा। నరకానికి వెళ్ళిపోవాలని ప్రభు ఈ లోకానికి వచ్చింది. तो प्रभु इस संसार में इसलिए आए कि నువ్వు तू नरक ఆరని में जाए। అగ్నిలో కాలాలనే ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టింది. देखो प्रभु क्या तू जब जो आग में चला जाने के लिए అంటే प्राण లోక दिया, సంబంధమైన ప్రేమ కొరకు ఆఫ్టర్ ఆల్ కొద్ది రోజులున్న ఆ ప్రేమ కొరకు నువ్వు నీ తల్లిదండ్రులను కూడా దూరం చేసుకుంటావా? देखो केवल ये संसार में थोड़ा दिन के लिए जो प्रेम रहता है उसके लिए अपने माता पिता को दूर करेगा। 10 మందిని ఏడ్పించేది ప్రేమ కాదండి. 10 लोग को रुलाने वाला प्रेम नहीं, తల్లిదండ్రుల గుండెల మీద తన్నేది ప్రేమ కాదండి. माता पिता के जो उनको धोखा देना प्रेम नहीं। ఆ ప్రేమ కావాలనుకుని నువ్వు తల్లిదండ్రులని అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయేది ప్రేమ కాదండి. देखो वो प्रेम को हासिल करने के लिए अपने माता पिता को दूर रहना ये प्रेम ఆ नहीं। ప్రేమ అపవాది వలన పుట్టిన దుష్ట ప్రేమ, దట్ ఈస్ రాంగ్. वो प्रेम जो है वो शैतान के द्वारा जो उत्पन्न हुआ है, ఆ దుష్ట ప్రేమ నిన్ను అట్రాక్ట్ చేస్తుంది అంతే. वो जो शैतान का प्रेम तुझे आकर्षित करता నిన్ను है, మాయ చేస్తుంది దుష్ట ప్రేమ. तुझे माया करता है। కానీ దేవుని ప్రేమలో ఇలాంటి ఆకర్షణ ఉండదు ప్రియులారా. पर परमेश्वर का प्रेम में वैसा आकर्षित नहीं होता है। క్రీస్తు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడండి. मसीह तुम्हारे लिए प्रेम रखकर अपने जान दे दिया। అసలు నీలో ఏ మంచితనం చూసి దేవుడు ప్రాణం పెట్టాడు చెప్పండి? प्रभु ने हमारे अंदर क्या अच्छा स्वभाव देखकर वो प्राण दिया। ప్రభులోనికి రాకముందు నాలో మీలో ఏదైనా మంచితనం ఉన్నదా? प्रभु में आने से पहले तुम्हारे अंदर हमारे अंदर अच्छा गुण था क्या? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. నేను ఫలానా విషయంలో మంచోన్ని అని మీరు 100కి 100 పాయింట్స్ మీద వేసుకోండి. एक बार अपने आंखें बंद कर एक बार अपने आप को जांचिए, मैं अच्छा स्वभाव करके లేదు. नहीं। మనలో ఏ మంచితనం లేకపోయినా నిన్ను నన్ను ప్రేమించాడండి. అదేంటి అగాపే ప్రేమ. देखो हमारे अंदर कोई अच्छा चाल चलन नहीं, स्वभाव नहीं था, फिर भी हमारे ऊपर प्रेम किया है। అసలు క్రీస్తుకు మనకున్న సంబంధం ఏంటండి? मसीह को हमारा क्या संबंध है? ఆయన ఏంటంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. वो व्यक्ति के हमारे लिए जान देना, ఆయన దేవుని మాటకు లోబడ్డాడు కనుక, वो परमेश्वर के बातों को जो आज्ञा मानी, దేవుని ప్రేమను తన రూపంలో చూపించడానికి వచ్చాడు కనుక, देखो परमेश्वर का प्रेम उसके रूप में दिखाने के लिए आया। కనుక ఆ ప్రేమ దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు. वो प्रेम परमेश्वर हमारे अंदर देखना चाहता है। వద్దండి, లోక సంబంధమైన ప్రేమలు వద్దండి. संसार की जुड़ा हुआ प्रेम नहीं। ఆ లోక సంబంధమైన ప్రేమలతో బంధాలు తెంచుకోకండి. वैसे जो संसार का प्रेम से आप बंधन नहीं बंधे, తల్లిదండ్రులకి కన్నీళ్లు మిగల్చకండి. माता पिता को आंसू बहाने नहीं दे। ఈరోజు ఎంతో మంది యూట్యూబ్ లో చూస్తున్నారు, వారికి కూడా ఇదే విషయం చెప్తున్నాను. बहुत सारे लोग यूट्यूब में भी देखते हैं, उनको भी वही विषय बता रहा हूँ। నిజంగా మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? हम सच्चा प्रेम करते क्या प्रभु से? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, నిజంగా మీరందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? आपसे सवाल पूछ रहा हूँ, सच्चा परमेश्वर से प्रेम करते हैं क्या? మీరందరూ అనొచ్చు, అవునండి నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అనొచ్చు. आप सब लोग कह सकते हैं हाँ हम प्रेम करते हैं। దేవుణ్ణి ప్రేమిస్తున్నాను 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 అని నోటితో చెప్పడం కాదు. परमेश्वर से प्रेम करता केवल बोलना नहीं। నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఏం చేయాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. तो परमेश्वर से प्रेम करता है तो क्या करना है प्रभु कहता है। యోహాను సువార్త, యోహన్నా सुसमाचार, జాన్ గాస్పల్ చాప్టర్ 15 వర్సెస్ 10. యోహన్నా सुसमाचार उसका 15 अध्याय और उसका 10 वचन। యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనిలా నా ప్రేమ యందు నిలిచి ఉందరు. అంటే దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నాం, ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ జీసస్ కాదండి. देखो हम परमेश्वर से प्रेम करता है करके उसको आई लव यू नहीं बोलना। నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తానంటే, ये सच्चा प्रेम अगर यदि तू प्रभु से करता है, ప్రభు ఏ విధంగా తండ్రి ఆజ్ఞలకు లోబడ్డాడో, प्रभु जिस तरह पिता का आज्ञा को माना है, ఆ పరలోకంలో దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చి నేను భూమి మీదకి పంపిస్తే ఆ ఆజ్ఞల ప్రకారం ఆయన నిలబడ్డాడు. जो स्वर्गीय राज्य स्वर्गीय पिता ने जिस तरह उसको आज्ञा दिया वो आज्ञा के पालन किया हो। మనము కూడా ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే ఆ ఆజ్ఞలు గైకొనాలంటున్నాడు हम ప్రియులారా. भी उस प्रेम में हम रहना है तो उस आज्ञा को पालन करना है। దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొని మనము నిలబడిన మాటల ప్రకారం మనం బ్రతకాలి, అది ప్రేమ. परमेश्वर की आज्ञा को पालन करते हुए हम खड़ा होना है। ఇప్పుడు చెప్పండి, నిజంగా మనం ప్రేమిస్తున్నామా? अब बताओ सच्ची से हम प्रेम रखते దేవుని हैं? ప్రేమిస్తున్నామంటే అందరం చేతులు ఎత్తేస్తాం. परमेश्वर से प्रेम करता है तो सब लोग हाथ उठाते हैं। నిజంగా ఆజ్ఞలు పాటిస్తున్నామంటే ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోండి, మనల్ని మనమే. यदि सही में उसके आज्ञा को पालन कर रहे हैं कि एक अपने आप को जांचिए। దేవుని ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతున్నామా లేకపోతే ధిక్కరిస్తూ ఉన్నామా? परमेश्वर के आज्ञा के अनुसार हम जी रहे हैं क्या नहीं जी रहे? ఇప్పుడు చెప్పండి, దేవుని నిజంగా ప్రేమిస్తున్నామా? अब बताओ सच्ची से हम प्रभु से प्रेम करते हैं क्या? ఎక్కడో ఒక చోట మనం ఫెయిల్ అయిపోతున్నాం. कहीं ना कहीं हम फेल हो रहे हैं। నిజంగండి, మనకు ఏ అర్హత లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించాడు. देखो हमको कोई योग्यता नहीं, फिर भी प्रभु ने हमसे प्रेम किया। ఈ రోజు పరలోక రాజ్యములో మీరు సింహాసనం మీద ఇక్కడ కూర్చున్నారంటే ఏ అర్హత మనం సంపాదించుకోవాలి, కానీ దేవుడు మనకు అర్హతనిచ్చాడు.
देखो यदि हम सिंहासन के ऊपर बैठने तो कोई और जो योग्यता नहीं, परंतु प्रभु हमको वो योग्यता दिया है। మనకు ఏ అర్హత లేకపోయినా దేవుడి రాజ్యంలోకి మనం చేర్చాడు. हमें कोई योग्यता नहीं, फिर भी प्रभु ने इस राज्य में हमको खड़ा किया। మనకు ఏ అర్హత లేకపోయినా ఆయన పరిశుద్ధ పాదాల చెంత మనల్ని हमको కూర్చోబెట్టుకున్నాడు. कोई योग्यता नहीं, फिर भी वो पवित्र स्थान में हमको बिठाया। అందుకే ఈ అర్హత అన్నది మనలో సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాడు. जो ये योग्यता है वो परिपूर्ण रहना है। మొదటి యోహాను పత్రిక पहले यूहन्ना पत्री, చివరిగా ఇంకా 2 మాటలు చూసుకుని ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక पहले यूहन्ना पत्री 2వ అధ్యాయం 5వ వచనం. दूसरा अध्याय और उसका 5वां वचन। 1 John chapter 1 verses 5. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవుని ఆజ్ఞలు గైకొంటే ఆ మాటల ప్రకారం బ్రతికినప్పుడే అప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా మనం పరిపూర్ణంగా అవుతాం. देखो परमेश्वर के आज्ञा को पालन करते हुए उसके अनुसार जीने से हम तभी परिपूर्ण होते हैं। ఆజ్ఞలు గైకొన్న వారు పుష్కలంగా దేవుని కనబడతారు. देखो ये आज्ञा को जो पालन करते हैं वो अच्छे से रहते हैं। ఆజ్ఞలు గైకొన్న వారే పరిపూర్ణులుగా దేవుని కనబడాలి. आज्ञा को जो पालन करता है वो संपूर्ण उसे दिखता है। మీకు అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభువారు आपको समझ में आने के लिए यीशु मसीह जो है పేతురు గారితో మాట్లాడతారు మరణించి తిరిగి లేచిన తర్వాత. पतरस से बातें करता है। ఆయన పీటర్ కమ్ హియర్ అంటాడు. अब पतरस यहाँ पर आओ, వచ్చిన తర్వాత నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? आने के बाद तुम उससे प्रेम करता है। జాన్ గాస్పల్ చాప్టర్ 21 వర్సెస్ 15 లో ఉంటుంది, రాసుకోండి. जो यूहन्ना 15 और 21 में रहता है। 21-15 में रहता है. क्षमा कीजिए, 21 और 15 में रहता है। అక్కడ ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? तब वो यीशु मसीह के पास, यीशु मसीह पतरस के पास आके कहता है तुम मुझसे प्यार करता है? పేతురు అంటే ఎస్ ప్రభా, ఐ లవ్ యూ ప్రభు అంటాడు. हाँ मैं तुमसे प्रेम करता हूँ। నువ్వు నన్ను ప్రేమిస్తే వెళ్ళి నా గొర్రెల మేపు. यदि तू मुझे प्रेम करता है तो मेरे मेमने को चरा। రెండోసారి అడుగుతాడు, दूसरी बार पूछता है పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? पतरस तुम मुझसे प्यार करता है? ఏంటి ప్రభా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ప్రేమిస్తాను నీకు తెలీదా? क्या प्रभु तुम क्या पागल हो गए? क्या तुमसे प्रेम करता నువ్వు तुझे पता नहीं? నీకు సర్వం తెలుసు కదా. तू सब कुछ जानता है। నా హృదయ అంతరంగంలో ఉన్నది కూడా నీకు తెలుసు కదా. मेरे हृदय में क्या है वो सब तुझे पता మళ్ళీ है। ఎందుకు అడుగుతున్నావు నువ్వు? फिर से क्यों आप पूछ रहे हो? ఎస్ ప్రభా, నేను ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. हाँ प्रभु मैं तुमसे प्यार करता हूँ। వెరీ గుడ్ నాన్న, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీ లోపల కూడా నేను చూశాను, నీ హృదయంలో ఉన్నది కూడా నేను చూశాను అని ప్రభు చెప్పాడా? अच्छा वेरी गुड, तू अच्छा प्रेम किया, तेरे अंदर के जो हृदय भी मैं देखा करके ऐसा कहा। మరలా అడుగుతాడు, फिर से पूछता है, మూడోసారి అడుగుతాడు, तीसरी बार पूछता है, మిస్టర్ పీటర్ या पतरस నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? तुम मुझसे प्यार करता है? అప్పటికే చాలా విసిగిపోతాడు పేతురు గారు. तभी वो बहुत ही ये हो जाता है, थक जाता है। అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తాను అంటాడు. हाँ प्रभु मैं तुमसे प्यार करता हूँ। నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే వెళ్ళి నా గొర్రెల మేపు అంటాడు. तू सही में मुझसे प्यार करता, जा मेरे मेंढे को चरा। అంటే ఈ మాటల్లో ఉన్న అంతరాయం మీకు ఏం కనబడుతుంది? इस बात का जो अर्थ क्या समझ में आ रहा है? ప్రేమిస్తున్నా 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 అని మాటల్లో చెప్పడం కాదు. सिर्फ प्यार कर रहा हो करके बातें के द्वारा नहीं कहना। నువ్వు దేవుని ప్రేమిస్తే క్రియల రూపంలో చూపించాలి. यदि तू परमेश्वर से प्रेम करता है तो कार्य में दिखा। దేవుని ప్రేమిస్తే నువ్వు వెళ్ళి ఆయన గొర్రెల్ని మేపాలి. परमेश्वर को प्रेम करने तो जाके मेमने को चराना है। ప్రభు అక్కడ పదే పదే అడగడంలో ఒక ఉద్దేశం ఏంటంటే నువ్వు నోటితో చెప్పడం కాదు నాయనా, నీ ఆజ్ఞల ప్రకారం నువ్వు వెళ్ళాలి, పరిచర్య చేయాలని అంటున్నాడు. प्रभु जो बार बार जो पूछता है तू प्रेम कर रहा है कि इसके मतलब क्या है? तू सिर्फ बोलना नहीं, वो काम करना है। తరువాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞలు గైకొని పాటిస్తే ప్రియులారా, పేతురు గారు పరిచర్య చేస్తే बाद में जो ఒక్క ప్రసంగంలో 3000 మంది మారారు ప్రియులారా. देखो उसके बाद जो उसके आज्ञा को मानकर जो उसके पालन किया तो एक ही संदेश में 3000 लोग बपतिस्मा తర్వాత लिए। 4000 5000 తర్వాత లెక్కలేనంత మంది. देखो उसके बाद 4000 5000 बहुत लोग हुए थे। ఇంత మందిని ఎలా రక్షించగలిగాడు? इतने लोग को कैसे उनको उद्धार दिया? దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు. परमेश्वर की आज्ञा को पालन ఆ किया। ఆజ్ఞలు పరిపూర్ణంగా చూస్తూ ఉన్నాడు. वो आज्ञा को संपूर्ण रीति से ఆ देखा। ఆజ్ఞలు గైకొని పుష్కలంగా ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నారు పేతురు గారు. देखो आज्ञा को लेकर उसके आज्ञा के अनुसार वो जी रहा है पतरस। దేవుని ప్రేమిస్తున్నాను మాటలు చెప్పడం కాదు ప్రియులారా. केवल हम परमेश्वर से प्यार करते करके नहीं बोलना। దేవుని మనం ప్రేమిస్తే ఆయన మాటలను మనం గైకొని మనం బ్రతకడమే నిజమైన परमेश्वर ప్రేమ. के आज्ञा को सुनना है, पालन करना है और जीना है। కానీ మనిషి ఈ నిజమైన ప్రేమను మర్చిపోయాడు. जो मनुष्य जो है ये सच्चा प्रेम को भूल गया। పనికి మాలిన సాతాను ప్రవేశపెట్టిన దుష్ట ప్రేమకు లోబడుతున్నాడు ప్రియులారా. देखो जो कुछ काम करने वो शैतान दुष्ट का जो उसके साथ रहा। ఆ దుష్టుడు ప్రేరేపిస్తున్న ఆ ప్రేమకు ఆజ్యం పోస్తూ ఉన్నారు. देखो शैतान को जो बातों को प्रेरणा लेकर उसके साथ जा रहा है। అసలు నిన్ను మనిషి ప్రేమిస్తున్నాడు దేని కొరకు ప్రేమిస్తాడు తెలుసా? देखो एक इंसान यदि तुझसे प्यार करता है किस लिए నీ करता है? శరీరాన్ని బట్టి,
तेरे शरीर को देख, నీ అందాన్ని బట్టి, तेरे सुंदर को देखकर, నీకున్న బ్యాక్గ్రౌండ్ ఆస్తిని బట్టి, तेरे जो पीछे संपत्ति है उसको देखकर, ఏవి లేకపోతే ఎవరు ప్రేమించరండి. अगर यदि इसमें कुछ नहीं रहने तो कोई प्यार नहीं करता। నిజంగా ఒకవేళ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే, यदि सच में तो तुमसे वो प्यार करता है। యూట్యూబ్ లైవ్ లో చూస్తున్న వారికి కూడా చెప్తున్నాను, यूट्यूब लाइव में जो देख ఈ रहे రోజు हैं उनको मैं कहता ప్రేమ 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 అని ప్రేమ పిచ్చి వాళ్ళగా మారిపోయారు కదా. हूं, आज प्यार प्यार करके पागल हो गए। ఒక అమ్మాయిని నిజంగా నువ్వు ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే, यदि एक लड़की को लड़का प्रेम किया ఒక था, అబ్బాయి అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే, यदि एक लड़की लड़का से प्रेम करने, ఈ రోజు ఈ మాటలు విన్న తర్వాత మీరు ప్రేమిస్తున్న వారిని మీరు ఒక ప్రశ్న అడగండి. आज ये आप जो प्रेम करते हैं उससे एक प्रश्न पूछिए, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? तो सच में मुझसे प्यार करता है? అయితే నాకు టీబీ రోగం ఉందండి, इसलिए मुझे टीबी का बीमारी है, చెప్పండి ఈ మాట. आप बताओ। నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? तो सच्ची में मुझसे प्यार करता है? నాకు ఆస్మా రోగం వచ్చేసిందండి. मुझे अस्थमा का प्रॉब्लम है, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? तो सच में मुझे प्यार करता है? నాకు క్యాన్సర్ వచ్చేసింది, నిన్నే డాక్టర్ చెప్పారని मुझे చెప్పండి. कैंसर आया, कल ही डॉक्टर ने बताया। నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? तो सच में मुझसे प्यार करता है? ఎయిడ్స్ కూడా వచ్చేసిందని చెప్పండి. एड्स भी आ गया, అప్పుడు ప్రేమిస్తారేమో చూడండి. तब वो प्यार करता के देखिए। కానీ ఇలాంటి రోగాలు ఎన్నున్నా నీ ప్రభు నిన్ను पर ప్రేమిస్తాడు. ऐसे कितना भी बीमारी रहने से तेरा प्रभु तुझसे प्यार करेगा। నీలో టీబీనో లేకపోతే ఆస్మానో లేకపోతే క్యాన్సర్ ఏదైనా రోగం వచ్చిందంటే ఇక నీ ఫోన్ బంద్. यदि जो प्यार करता है उससे बोलने से तुझमें टीबी है, कैंसर है, तो दूसरे दिन बंद। ఇంతెందుకంటే నీ అందం కొంచెం తగ్గిపోతే అసలు నువ్వు అసలు చూసి పట్టించుకునే ఆదర కనబడు. यदि तेरा सुंदरता यदि कम होने से भी तुझे वो देखता रहे, అలాంటి ప్రేమకి ఎందుకండి మనం లోపడాలి? ऐसे प्रेम को क्यों उसको साथ देना? శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు ఒక నీ ప్రేమికుడు, ఆయన అమరి ప్రేమికుడు, ఆయన ప్రేమకు లోపడాలి మనం. देखो हमसे जो अनंत काल का प्रेम रखता है उनके प्रेम को हम जाना है इसके అది पास। మనం ఎలాంటి రోగములో ఉన్నా, हम किसी न तरह बीमारी में क्यों ना हो, మనకు అందం లేకపోయినా, हमको कोई सुंदरता మనకు नहीं, ఆస్తి లేకపోయినా, हमको संपत्ति क्यों మనకు ना हो। ఏది లేకపోయినా ప్రేమిస్తున్నాడే, అదండి అగాపే ప్రేమ. देखो हमको कुछ भी नहीं है फिर भी वो प्रेम दिखाता है, वो महान प्रेम ఈ है। రోజు మనకు రోగాలు నేను ఇదిగో నీకు బీపీ ఉంది, నీకు షుగర్ ఉంది, నేను ప్రేమించను అన్నాడు దేవుడు. देखो आज तेरे को बीपी शुगर है, मैं तुझे प्रेम नहीं करूंगा करके कहा ఇంతకు परमेश्वर। ముందు చెప్పిన అవన్నీ పక్కన పెట్టి నాకు బీపీ షుగర్ ఉంది అని చెప్పండి. ये सब पहले, इससे पहले जो बीमारी बोला वो छोड़ दो, केवल बीपी और शुगर है समझो। మిమ్మల్ని ప్రేమిస్తే అప్పుడు అడగండి. तुमसे प्यार करता है कि देखिए, ఇదండి మనిషి ప్రేమ. ये मनुष्य का प्रेम है, కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. परमेश्वर का प्रेम ऐसा नहीं है। నీలో ఏ రోగమున నీ ప్రేమిస్తాడు. तेरे अंदर कोई भी बीमारी क्यों ना हो तुझे प्यार करेगा। కనుక అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి, దేవుని ऐसा ప్రేమ. प्रेम हम बना रहना है। అందుకే ఎఫెసీ పత్రికలు అంటాడు, इसलिए एपीसी की దేవుని पत्री ప్రేమ में కలిగిన మీరు परमेश्वर का प्रेम जो है तुम्हारा, సత్యము చెప్పొచ్చు, అన్ని విషయంలో మీరు ఎదగాలి అంటారు. सच्चाई के द्वारा हर एक विषय में आप बढ़ना है। ఇన్ని ప్రేమలు దేవుని గురించి మనం తెలుసుకున్న తర్వాత इतना प्रेम जो परमेश्वर के बारे में हम ఈ सोचा है, సత్యం గురించిన ఈ ప్రేమలో మనం నిలబడాలి. इस प्रेम में हम खड़ा होना ఈ है। సత్యంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ये सच्चाई में हम ज्ञानी ఈ बनना है। ప్రేమను అనేక మందికి మనం తెలియచేయాలి ప్రియులారా. इस प्रेम जो है अनेक लोगों को हम बांटना है। ఒకవేళ ఈ ప్రేమ కాక यदि ये प्रेम के अलावा ఇంకా ఏ ప్రేమలో నిలబడ్డప్పటికీ और दूसरा कोई भी प्रेम में यदि आप खड़ा होएंगे, అది ఆ ప్రేమ దుష్టుని వల్ల పుట్టిన ప్రేమ అని మీకు वो అర్థం जो కావాలి. प्रेम है वो शैतान के ओर से आया करके समझना है। దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆ దైవ ప్రేమను మనం పొందుకోవాలి. परमेश्वर हमारे ऊपर जो दिखा रहा है वो प्रेम को हम पाना है। దుష్టుని ప్రేమకు దైవ ప్రేమకు ఉన్న తేడాలు మనకు అర్థం కావాలి. जो शैतान का प्रेम प्रभु का प्रेम को उसके बारे में हमको जानना है। దేవుడు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ చెయ్యి వదిలిపెట్టడుగా. परमेश्वर आपको कितना भी मुश्किल क्यों ना हो, परमेश्वर नहीं छोड़ेगा। మనిషి నీకు కష్టం వస్తే అప్పుడు చెయ్యి వదిలిపెడతాడు. जो इंसान का क्या है कि यदि कोई गलत जो कष्ट आए तो उसे छोड़ देता है। మనిషి నిన్ను ఒక మాట అంటే చెయ్యి వదిలిపెడతారు. जो मनुष्य यदि तुझे कुछ बोलने से छोड़ देता है। అంటే ఆ ప్రేమకు ఈ ప్రేమకు ఎలా ప్రేమ అని అంటారు? देखो वो प्रेम और ये प्रेम में कैसे ఆ प्रेम है। ప్రేమ దుష్టుని ప్రేమ, ఈ దేవుని ప్రేమ. ఇది ఏమన్నా కూడా సహిస్తారు, ఇది దేవుని ప్రేమ. देखो शैतान का प्रेम क्या है, झगड़ा होना कुछ भी होने से वो छोड़ देते हैं, परंतु प्रभु का प्रेम क्या है, आपको कुछ भी हो कोई भी घटी हो वो प्रेम करता है। అందుకే రోమపత్రిక 8:35 ఏమంటాడంటే పౌలు గారు, देखो रोमी की पत्री 8 और उसके 35 में क्या कहता है। రోమన్ చాప్టర్ 8:35 లో रोमा 8 और उसका 35 में, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడేవాడు? देखो मसीह के प्रेम से हमको अलग करने वाला कौन है। చెప్పండి, దేవుని ప్రేమ నుంచి ఎడబాపేవారు ఎవరైనా ఉన్నారా? देखो प्रभु के प्रेम से हमको अलग करने वाला कोई है क्या। ఎవరైనా మనల్ని విడదీసేవారు ఉన్నారా? यदि कोई भी ऐसा है कि हमको उससे अलग करने वाला, చెప్పాలి, మీరు ఉన్నారా? ఎవరైనా आप बताओ कोई है क्या। ఉన్నాడండి, है, వాడే అపవాది. वही शैतान है, వాడే అపవాది. वही शैतान है। దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడు ఎవరైనా ఉన్నాడంటే ఉన్నారు, వాడేదే అపవాది. देखो प्रभु का प्रेम से हमको अलग करने वाला यदि कोई है तो वही వాడేంటి शैतान है, వాడేంటి దుష్టుడు. वही दुष्ट है। ఆ మనుషుల్లో ఈ దుష్ట ప్రేమను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరిని కూడా తల్లిదండ్రులు కానియకుండా, బంధువులు కానియకుండా, రక్త సంబంధాలు కానియకుండా చేస్తున్నది ఎవరంటే ఈ దుష్టుడు ప్రవేశపెట్టిన ప్రేమ. देखो हमको मात्र जो दुष्ट शैतान का काम जो होता है इंसान के अंदर घुसकर उसके परिवार को बिगड़ने के लिए देखता है। కానీ
అదే నువ్వు దేవుని ప్రేమలో నిలబడితే. यदि वही तो प्रभु के प्रेम में खड़ा होता है కింద तो ఒక లిస్ట్ ఇస్తున్నాడు, Sorry? కింద ఒక లిస్ట్ ఇస్తున్నాడు. उसके नीचे एक लिस्ट दिया है. ఏదైనా మనల్ని ఎడబాపుతుంది అంటే దేవుని ప్రేమలో నిలుంటే శ్రమ మనల్ని ఎడబాపదు. देखो यदि परमेश्वर के प्रेम में जो क्लिष्ट क्यों ना हो अलग नहीं कर ఎన్ని బాధలు వచ్చినా క్రీస్తు ప్రేమలోంచి మనల్ని ఎడబాపదు. कितने भी मुश्किल क्यों ना हो परमेश्वर के प्रेम से हमको अलग नहीं హింసలు कर వచ్చినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపదు. देखो प्रभु के प्रेम में हमको कुछ क्यों हर एक मुश्किल संकट क्यों ना हमको अलग नहीं कर सकता. దుష్టుని ప్రేమ అయితే చిన్న కష్టం వస్తేనే వదిలిపెడతారు. देखो दुष्ट का प्रेम के थोड़ा सा कुछ तकलीफ हुआ छोड़ देते हैं, చిన్న బాధ వస్తేనే వదిలిపెడతారు. थोड़ा सा दुख होने से छोड़ देते हैं. ఎవరో ఏదో నిన్ను అన్నారని చెప్పినా వదిలిపెడతారు. कोई तो कुछ आपको ऐसा कहा करके सुना है फिर भी आप छोड़ देते हैं. అవన్నీ కూడా దుష్టుని ప్రేమ वो ప్రియులారా. सब दुष्ट का प्रेम. కానీ దేవుని ప్రేమ చూడండి. परमेश्वर का प्रेम देखिए. శ్రమ అయినా వదిలిపెట్టకూడదు, देखो कष्ट क्यों ना బాధ छोड़ता అయినా है, వదిలిపెట్టకూడదు, दुख क्यों ना హింస छोड़ता है, అయినా వదిలిపెట్టకూడదు, तो आपको तकलीफ या కరువు వచ్చినా వదిలిపెట్టకూడదు, अकाल क्यों ना नहीं छोड़े, వస్త్రహీనత అయినా వదిలిపెట్టకూడదు, ऐसा कपड़े के हीन क्यों ना हो. ఉపద్రవమైన ప్రేమలో నుంచి వేరు కాకూడదు. देखो संकट के समय भी वो अलग नहीं कर सकता. ఖడ్గము అంటే చావే ఎదురు వచ్చినా కూడా ఆ ప్రేమ నుంచి నువ్వు వేరు కాకూడదు. यदि आपको जीवन में मृत्यु के सामना करना पड़ा फिर भी वो छोड़ता नहीं. క్రీస్తుని ధరించుకున్న మనలో ఈ ప్రేమ కలిగి ఉండాలని దేవుడు मसीह को కోరుకుంటున్నాడు. धारण किया हम हमारे अंदर ये प्रेम रहना है. ఈ క్రీస్తు ప్రేమ చాలా బలమైనది. ये मसीह का प्रेम बहुत ही बलवान है. ఎవరు విడదీయలేని ప్రేమ. कोई अलग नहीं कर सकते प्रेम. విడిపోతున్నామంటే అది మనుషులు ప్రేరేపిస్తున్న ప్రేమ, దుష్టుడు ప్రేరేపిస్తున్న देखो ప్రేమ. कोई अलग हो रहा है इसके मतलब वो शैतान का प्रेम है. దేవుని ప్రేమ మనలో ఉంటే परमेश्वर का प्रेम हमारे अंदर रहना है. మరణము ఎడబాపు వరకు కూడా ఎవరు ఒకరిని ఒకరు వదిలిపెట్టరు. देखो मृत्यु आने तक हमको कोई दूसरा अलग नहीं कर सकता. కానీ దుష్టుడు ప్రేరేపిస్తే మనిషిని బ్రతికున్నప్పుడే చంపేస్తారు మాటలతో. देखो शैतान का प्रेम कैसे होते हैं, जब जिंदा रहता है तभी वो उसके बातें के द्वारा मार डालते हैं. అందుకేనండి దేవుడు అన్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే అగాధ సముద్ర జలములు కూడా ఆయన ప్రేమను అర్పజాలం అన్నాడు. देखो परमेश्वर का प्रेम इतना महान है, कितने समुद्र के पानी आने से भी उसके प्रेम को नहीं बुझा ఆయన सकता. ప్రేమ శాశ్వతమైన ప్రేమ. उनके प्रेम अनंत काल ఆ का प्रेम. ప్రేమని అగాపే ప్రేమ అని మాట్లాడుకున్నాం. देखो गहरा ही प्रेम हम ఆ सोचे, ప్రేమ అమరత్వం కలిగిన ప్రేమ. वही एक अमर प्रेम के ఆ समान है. ప్రేమ నిన్ను అమర లోకానికి నడిపించే ప్రేమ. वो प्रेम तुझे अमर लोक में आपको प्रवेश करेगा. చివరిగా ఈ ప్రేమ మనలో లేకపోతే, ये प्रेम यदि हमारे अंदर ఈ नहीं है तो, దేవుడు చెప్పిన ఈ ప్రేమ మనలో లేకపోతే, परमेश्वर ने जो प्रेम दिखाया वो यदि हमारे अंदर नहीं है तो, 1 Corinthians chapter 16 verses 22. पहला कोरिन्थी उसका 16 और उसका 22. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం पहला చివరి మాట. कोरिन्थी 16 और उसका 21. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. చూడండి మరలా, देखिए ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే, यदि कोई प्रभु से प्रेम नहीं करता, అంటే ప్రభువును ప్రేమింపకుంటే అంటే ప్రభువును ప్రేమింపకుంటే అంటే అర్థం ఏంటి? प्रभु से प्रेम नहीं कर रहा इसका मतलब क्या है? ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాను, దేవుని ప్రేమిస్తానంటే అవును అంటే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. इससे पहले एक प्रश्न किया था, प्रभु से प्रेम कर रहा है तो उसका क्या करना है? ఇప్పుడు ప్రభువును మనం ప్రేమిస్తుంటే ప్రభు ఆజ్ఞలు మనం గైకొనాలి. प्रभु से हम प्रेम करते हैं तो उसका आज्ञा को पालन करना है. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే 22లో ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే అంటే ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే, यदि कोई उसकी आज्ञा नहीं मानता है, బైబిల్లో రాయించిన ఆయన మాటలకు చెవి యొగ్గక ఆ మాటల ప్రకారం నడవకపోతే यदि उसके अनुसार उसके आज्ञा के अनुसार हम नहीं जिएंगे तो వారికి వచ్చేది శాపం అంట ప్రియులారా. उनको जो क्या आता है श्राप आता అంటే है. దేవుని మాటకు లోబడక परमेश्वर के आज्ञा को नहीं ఆ मानते, దేవుని మాటకు మనం న్యాయం చేయకపోతే, परमेश्वर के आज्ञा को उसको न्याय नहीं లోక करने से, ప్రేమకు నువ్వు న్యాయం చేస్తే यदि संसार के प्रेम को यदि न्याय करता है तो వచ్చేది శాపం అంటున్నాడు ప్రియులారా. आपको जो आएगा वो श्राप है. రెండవ రాకడ క్రీస్తు వస్తాడు. दूसरा आगमन में प्रभु आएगा. శపింపబడిన వల్ల రండి ఎడమ వైపు ये కంటాడు. श्रापित लोग आ जाओ, साइड में आ जाओ. వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తారు? वो लोगों को कहाँ पर ले जाएंगे? అపవాదికి వాని సంబంధాలకు ఇదిగో ఏర్పాటు చేసిన అక్కడికి మీరు వెళ్ళండి అంటారు. देखो शैतान को उसके संबंधी को जो वहाँ पर तैयार किया అది वहाँ पर అగ్నిగుండం. वो आग के ఆ गोले, అగ్నిగుండంలో నుంచి రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. देखो आग में से बचाने के लिए यीशु मसीह पृथ्वी पर आए. అమర లోకానికి నడిపించాలని అమరత్వం కలిగిన ఆ ప్రేమను మనకు చూపించాడు. देखो अमर लोक में ले जाने के लिए वो प्रेम हमको दिखाया. ఆ ప్రేమను నోచుకోక ఆ ప్రేమకు చోట ఒక లోక సంబంధమైన ప్రేమకు చోటిస్తే उस प्रेम को आप उसको जगह नहीं दिए, संसार की बातों में आप जुड़ गए, శాపగ్రస్తులు అయిపోతారు, చివరికి నరకాగ్నికి వెళ్ళిపోతారు. श्रापित हो जाएंगे और आखिरी में क्या होएगा? नरक में चला जाएगा. ఎన్ని మాటలు విన్న తర్వాత మనం ఎందుకు నరకానికి వెళ్ళాలి? इतने बात सुनने के बाद भी हम क्यों नरक में जाए? అంటే ఒక మెసేజ్ అయిన తర్వాత ఆ మెసేజ్ కి మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. अब एक संदेश सुनने के बाद उस संदेश को एक क्वेश्चन मार्क रखना है. విన్నాం వెళ్ళిపోయామని కాదు, सुना और चला गए नहीं. విన్న తర్వాత ఆ వచ్చిన ఆ మాటలను బట్టి ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. हम सुनने के बाद जो बात सारे सुने उसके एक सवाल का ऐसा रखना है. ఈ రోజు చెప్పబడిన మాటలను బట్టి నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో దాన్ని మనం ప్రశ్నించుకోవాలి, దాన్ని మనము రెక్టిఫై చేసుకోవాలి, సరి చేసుకోవాలి. देखो आज मैं संदेश जो सुना
था वो मेरे जीवन में कहाँ ना कहीं पर कोई दाग है क्या, कुछ गलत है करके हम सोचना है। ఇన్ని రోజులు నేను దైవ ప్రేమను నోచుకోలేదు, దైవ ప్రేమకు లోబడలేదు. इतना दिन में प्रभु के बात नहीं सुना, उसके आज्ञा नहीं मानी। ఇకనైనా నేను దేవుని ప్రేమకు లోబడతాను. अभी यहाँ से लेकर मैं प्रभु की आज्ञा मानता रहूंगा। ఇకనైనా నేను దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని గైకొంటాను. अभी इसके बाद मैं प्रभु को प्रेम कर कर उसकी आज्ञा मानेंगे। క్రీస్తు రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు నేను కుడివైపుకు వెళ్ళాలి. देखो यीशु मसीह जब दूसरा आगमन में आएगा तो तब मैं और दाएं की ओर जाना है। ఆ ఎడమ వైపుకు వెళ్ళి ఆ శపింపబడిన గుంపులో నేను ఉండకూడదు देखो श्रापित हुए उस झुंड में मैं नहीं रहना। అని ఒక ప్రశ్న వేసుకోవాలి. एक सवाल हम ఆ रखना है। ప్రశ్నకు సమాధానం బైబిల్ని వెతకాలి. सवाल का उत्तर हम बाइबल में మనలో देना ఉన్న है। ప్రతి లోపాన్ని మనం సరి చేసుకోవాలి. अपने आप के अंदर जो गलतियां है वो आप देखना है। కనుక దేవుని ప్రేమ ఏంటో దుష్టుని ప్రేమ ఏంటో తెలుసుకున్న మనము देखो शैतान का प्रेम और प्रभु का प्रेम क्या है हम जाना है। దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, प्रभु का प्रेम जो है अनंत काल का అది है, నిత్యము నిలిచే ప్రేమ, वो अनंत काल तक वो ठहरने वाला है। అది నేను అమరలోకానికి పంపే ప్రేమ. वो अमर लोक में तू ले जाने वाला ఆ है। ప్రేమకు మనం లోబడాలి. वो प्रेम को हम अधीन रहना है। దుష్టుని ప్రేమ అశాశ్వతమైనది. देखो दुष्ट का प्रेम क्या है, वो रहता नहीं, ఇంతలో కనబడే అంతలో మాయమయ్యే ప్రేమ. वो थोड़ा देर में दिखता है, ఆ थोड़ा देर में ప్రేమలకు లోబడక उस प्रेम को आप अधीन దైవ रहे, ప్రేమకు లోబడి पर प्रभु के प्रेम को अधीन रहो। దేవుని ఆజ్ఞలకు లోబడి परमेश्वर के आज्ञा को ఆ मानो, ఆజ్ఞల ప్రకారం బ్రతికి उस आज्ञा के अनुसार जिए। అమరలోకానికి అమరంగా ప్రేమించే ఆ నిజమైన ప్రేమికుడి దగ్గరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. जो हमसे प्रेम रखता है, जो अनंत काल के जो जीवन देने वाला प्रभु है, उनके पास जाएंगे करके हम विश्वास करते हैं। ఆలోచించండి, అర్థం చేసుకోండి. सोचिए, समझिए, నిజమైన ప్రేమికుడు మన దేవుడు, మన ప్రభు. जो सच्चा प्रेम करने वाला हमारा प्रभु, हमारा परमेश्वर है, ఆయన ప్రేమకు లోబడండి. उसके प्रेम के अधीन रहो। కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. आंखें बंद कीजिए, प्रार्थना करें। పరిశుద్ధ